తమ్ముడు రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఎనుకున్న వారు కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి మహిమ పరిదాం. వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపములు నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాధిరాజ
రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజు వైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజు వైని సౌభాగ్యములు నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా సూత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన తనతో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా సూత్ర సంకీర్తనతో రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సమాజ పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక దేవుని స్తోత్రం హల్లెలూయా. కృష్ణయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు పాటలు ప్రతిరోజు మీరు పాటలు వింటారు కాబట్టి పాటలను మేము ముగిస్తున్నాను. ఇంకా అతి శ్రేష్టమైన స్థానానికి వెళ్ళిపోతున్నాం. మరి మధ్యలో మరి కవితక్క ఉందా? కవితక్క రాలేదా? లక్ష్మి గారు వచ్చి లూకా సువార్త 2:1-14 వరకు చదవలసిందిగా దేవుని పెట్టి తెలియజేస్తున్నాను. మన మధ్యలో లక్ష్మి గారు ఉన్నారు. మరి కవితక్క ఇంకా రాలేదు కాబట్టి మరి అవకాశాన్ని లక్ష్మి గారికి మేము అవకిస్తున్నాం. లూకా సువార్త 2:1-14 తర్వాత సాక్ష్యం ఉంటుంది. మరి దేవుడు నన్ను ఎలా మార్చాడు, మరి నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా భార్య నా వల్ల ఎన్ని కష్టాలు పడింది, ఆ సాక్ష్యము దైవజనులు ఒక 20 నిమిషాలు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత గ్రీటింగ్స్ దైవజనులు వచ్చి ఉన్నారు కాబట్టి గ్రీటింగ్స్ ఇస్తారు. తర్వాత వాక్యంలోకి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 2:1-14 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసారు ఐగుప్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు
జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలియలోని నజరేతు నుండి యోదాలోనికి యోదాలోని యోదాలే యోదాలోని అడబడుటకు గలియలోని నజరేతు యోదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచెలి కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రె కాపురులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యము సమూహము ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధాక్షను దీవించును గాక. ఆమేన్. వాక్యం చదివి దేవుని మైపరిచిన లక్ష్మి గారికి మా యేసయ్య తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మా మధ్యలో మా చిన్నబాబు సామ్యూల్ జీవన్ ఉన్నాడు. సామ్యూల్ జీవన్ వచ్చి 66 బుక్కులు చెప్పవలసిందిగా దేవుని నామపేట తెలియజేస్తున్నాను. తర్వాత పాస్టమ్ గారు సిద్ధపడాలా సాక్ష్యానికి. అందరికీ వందనాలు. 66 పుస్తకాలు చదువుకుందాం. ఆది కాండము, నినవ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, నితపదేశ కాండము, యెహోషువ, నాల్బలు, రూతు, సామ్యూయలు, 2 సాముయేలు, మొర్రాలు, 2 రాజులు, మొదటి వృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఇజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, వాక్యములు, హిజ్కేలు, దానియేలు, హోషేయ, ఆవేలు, ఆమోసు, ఓబద్యా, యోడా, మీకా, నహము, హబక్కూ, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, మత్తయి, మార్కోసు, లూకా, యోహాను, అపోస్తలులకు, మొదటి కొరింథీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి దెస్సలోనిక, తీతుకు, 2 తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మర్బేలు, 2 పేతురు, మొదటి యోహాను, యోధా, ప్రకటన. చెప్పలు కొడుతూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అలాగే మన పెద్ద బాబు కాడ వచ్చి మరి 65 బుక్కులు చెప్పాలా. త్వరగా రావాలా. ఫాస్ట్ త్వరగా. పెద్ద బాబు అంటే ఎవర్రా చూస్తున్నావా? త్వరగా రావాలా. అందరికీ వందనాలు. 66 బుక్కులు చెప్పుకుందాం. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి వృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, హిజ్కియా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యములు, ఎజ్కేలు, దానియేలు, హోషేయ, ఆవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, హబక్కూ, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, మొదటి 2 ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, యాకోబు, మొదటి 2 మత్తీతుకు, 2 తీతుకు, మొదటి యాకోబు, మొదటి తీతుకు, 2 తీతుకు, మొదటి పేతురు, 2 పేతురు, కొలస్సీయులకు, ఫిలిప్పీయులకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, 2 పేతురు, మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన. ఇన్ని చెప్పలు కొట్టద్దు, చెప్పలు కొట్టద్దు. గో
కొట్టద్దు. ఏదైనా కరెక్ట్గా చెప్పిన వాళ్ళకే దేవుడిని మనం మహింపరిచిన వాళ్ళకే కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ చూడమంటే 33 గంటలు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అతి శ్రేష్టమైన సమయంలోనికి మేము వెళుతున్నాం. మరి ఈ సాక్ష్యం అయిన తర్వాత గడిచిన సంవత్సరంలో ఇక్కడ క్రిస్మస్ కవితక్క, సత్యవతి గారు, చల్లమ్మాయి, తర్వాత లక్ష్మి గారు అందరు కలిసి తలకో 100 రూపాయలు వేసుకొని చేసిన క్రిస్మస్ ఇది 2019 ఆ చెట్టు కింద చేశాం. ఈ రోజున ఇంతగా దేవుడు కృపనిచ్చాడంటే, ఒకటి పరిశుద్ధాత్మ దేవుని కృప, 2 ఏలీ గారు అన్నయ్య కృప. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నా ఎక్కడున్నాగా మమ్మల్ని దీవిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే సిబిఎం అందరు సేవకులు వచ్చారు, చాలా సంతోషంగా నాకు ఉంది. ఆమేన్. మరి ఇలా జరగటానికి కూడా పెద్ద బాబుకు దర్శనం వచ్చింది. 250 బాక్సులు నేను చేసేస్తాను పెద్దోడా అంటే, డాడీ ఒకప్పుడు ఈ స్టేజీ ప్రవక్త ఎబినేజర్ గారని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేసా, పెద్దగా చేశా. అప్పుడు ఏ స్టేజ్ అయితే నువ్వు వేసావో డాడీ, అదే స్టేజ్ నువ్వు వేస్తున్నావు. డబ్బులు లేవు కదరా అంటే, డబ్బులే దేవుడు సమకూరుస్తాడు. చెప్పలు కూడా దేవునామాన్ని భయపడతాం. హల్లెలూయా. ఆ రోజున 3 నెలల క్రితం ఈ మాట మన మీటింగ్ ఎలా పెట్టాలి క్రిస్మస్ అన్నప్పుడు వాడికి దర్శనం ఇచ్చాడనమాట. ఎబినేజర్ గారు వచ్చినప్పుడు ఏదైతే నువ్వు స్టేజ్ చేసావో, ఏ సౌండ్ సిస్టమ్ అయితే నువ్వు పెట్టావో, అదే సౌండ్ సిస్టమ్తో మనం జరిగించబోతున్నాడు. ఈ 3 నెలల తర్వాత ఆ దర్శనం దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు సేవకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా బిడ్డలని ఏదో పెద్ద పెద్ద చదువులు చదివించి జాబులు చేయాలని కాదు, కానీ నా 2 బిడ్డల కాడ మంచి చదివి 1,00,000 రూపాయలు పైబడి నేను ఏదైతే 1,15,000 రూపాయలు జాబ్ సంపాదించి దాన్ని వదిలిపెట్టి వచ్చానో, నేను కొన్ని సంవత్సరాలు చేశాను. నా కొడుకులు అలా కాదు, ఆ 1,15,000 జాబ్ కొట్టి అపాయింట్మెంట్ వచ్చినప్పుడు దాన్ని చింపేసి సేవకు రావాలని మీ అందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అవకాశాన్ని మరి కవితక్క మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ సాక్ష్యం ఏంటో త్వరగా రావాలా? వెళ్ళరండి వెళ్ళొచ్చేసండి. ఈ సాక్ష్యము మరి అవకాశాన్ని మన సమయానుకూలంగా ముగించేయాలా? మరి దైవజనులు, ఈ దైవజనుడు ఇలా ఉన్నాడు, కానీ ఒకప్పుడు ఎలాంటోడో, ఎంత మూర్ఖుడో నేను చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి, అది అనుభవించిన వాళ్ళకే తెలుసు కాబట్టి, మరి దైవజనురాలు వచ్చి తన జీవితంలో నాకు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాది, ఎంత దుఃఖపడిందో, తన నోటి మాటలతోనే దేవుడు ఎంత కార్యం చేశాడో సాక్షిమిని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మరి దైవజనురాలు వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. సమయము 20 నిమిషాలు మాత్రమే. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మన కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అసలు నిజంగా చెప్పాలంటే ఆ గడిచిపోయిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవాలని నాకు అసలు ఉండదు. కానీ నాలాంటి వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే 100లో 90 మందికి ఇటువంటి కష్టాలే ఉంటాయి. మరి వారు కూడా నేను ఎలాగైతే మరి దేవుని తెలుసుకున్న తర్వాత నా భర్తను మార్చుకున్నానో, వారు కూడా వారి కుటుంబాలు కట్టబడాలని, వారి భర్తలు మారాలని, వారు కూడా ఏ విధంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియచేయాలని నేను ఈ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మరి 2012లో మా వివాహం జరిగింది. 2012 జనవరి 5వ తారీఖున మా వివాహం జరిగింది. మరి రేపు జనవరి 5వ తారీఖుకి మాకు 12 సంవత్సరాలు వెళ్ళి 13వ సంవత్సరం వస్తుంది. అసలు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఎలా చెప్పాలంటే, అందరికీ వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఏవో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, భర్త తాగడము, లేకపోతే వివాహేతర సంబంధాలు అలా వస్తాయి. కానీ నాకేంటంటే, వివాహానికి ముందు నుంచే నాకు ఆ సమస్యలు
ఉన్నాయి. మరి నాకు వివాహం జరిగేటప్పుడు అప్పటికి నాకు చదువు కూడా పూర్తవ్వలేదు. నేను నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ అవుతున్నప్పుడే నాకు వివాహం చేసేశారు. మరి ఫైనల్ ఇయర్ కూడా వివాహం అయిన తర్వాత నేను చదువుకున్నాను. మరి ఆ సమయంలోనే అటుండగా మరి దైవజనులు హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. మా తల్లిదండ్రులు ఏం చేశారంటే, హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు. అప్పుడు అనుకుంటాం కదా! హైదరాబాద్‌లో జాబ్ అంటే, అమ్మో! హైదరాబాద్‌లో ఉంటున్నారంట, హైదరాబాద్‌లో జాబ్ అంట అని ఆ విధంగానే నా తల్లిదండ్రులు కూడా మనము ఎలాగో పల్లెటూరులోనే ఉంటున్నాము, మనం కష్టాలు పడుతున్నాము. మరి హైదరాబాద్‌లో జాబ్ అంటే మన పిల్ల సుఖపడద్దు కదా అని చెప్పేసి మరి ఇంకా నేను చదువుకుంటున్నా గానీ, నా చదువు పూర్తి అవ్వకుండానే నన్ను వివాహం చేసేశారు. చేసిన తర్వాత మరి హైదరాబాద్ ప్రాంతానికి సెలవులకి నన్ను తీసుకెళ్లారనమాట దైవజనులు. మరి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ నేనేదైతే ఊహించుకున్నానో, నేనేదైతే ఆశపడ్డానో అటన్నిటికి భిన్నంగా అక్కడ జరుగుతా ఉండేది. ఎలాగంటే నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు గానీ, లేపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు మా అమ్మ మళ్ళీ నాకు మా మేనత్త ఉండేది. మా మేనత్త నన్ను పెంచుకుంది. ఆమెను కూడా అమ్మనే పిలిసేదాన్ని. ఒక్క అమ్మ ఉంటేనే గారాబంగా ఉంటాం కదా! మరి ఇద్దరు అమ్మలుంటే ఇంకెంత ఉంటది. ఇంక నేను హాస్టల్ నుంచి ఇంటికొస్తే కనీసం నేను చెయ్యి కూడా కడుక్కోననమాట. ఒకళ్ళు అన్నం తినిపిస్తే ఒకళ్ళు చెయ్యి, మూతి కడిగేవాళ్ళు. అలా చూసేవాళ్ళు నన్ను. అటువంటిది మరి వివాహమయ్యి హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందంటే నాకు ఒంటరిదాన్ని అయిపోయాను. ఎవ్వరూ లేరనమాట. మరి తీసుకెళ్ళి నన్ను అలా హైదరాబాద్ కంటే ఇగో ఈ మన సొంత నగర్ కంటే దారుణంగా ఉంటదనమాట మేముండే ఊరు. అలా ఎలా ఉంటదంటే ఇళ్ళుండవు, మనుషులుండరు. ఎక్కడో ఓ ఇల్లుంటది. అటువంటి ప్రాంతంలో నన్ను మేడ్చల్ అనే ఆ ప్రాంతంలో పెట్టారు దైవజనులు. సర్లే ఇక్కడున్నా గానీ ఎవ్వరు లేకపోయినా సరే నా భర్త నాకు తోడుంటాడు కదా అనుకుంటే, ఉదయాన్నే 8 గంటలకెళ్ళిపోతే రాత్రి 12 గంటలకి, 1 గంటకి లేతే 11కి ఆ టైంకొచ్చేవాళ్ళనమాట. వచ్చినప్పుడు కూడా ఎలా వచ్చేవాళ్ళంటే ఫుల్లుగా తాగేసేసి వచ్చేవాళ్ళు. మరి వచ్చిన తర్వాత కూడా తిన్నావా అనే కూడా అడిగేవాళ్ళు కాదనమాట. వచ్చేసేసి మెదలకుండా పడుకునేవాళ్ళు. లేదంటే గొడవ పెట్టుకునేవాళ్ళు. ఒకవేళ పెందల కాడొచ్చినా కానీ నన్ను విడిచిపెట్టేసేసి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి స్థితిలో మరి అంత నేను మనుషుల మధ్య ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులంటే ఆ ఇంట్లో నాకు లేనిదంటూ ఉండేది కాదు. అన్నీ ఉండేయి. టీవీ, ఫ్రిడ్జు, సోఫాలు, పెద్ద ఇల్లు, 4 గదుల ఇల్లు. అసలు నాకు లోటంటూ ఉండేది కాదు తినడానికి గాని. అన్నీ ఉండేయి. కానీ నాకు తోడంటూ ఉండేవాళ్ళు కాదు. నా భర్త తోడు ఉండేది కాదు. ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. మాట్లాడడానికి మనిషి అంటూ ఉండేవాళ్ళు కాదు. మరి నేను ఏం చేస్తాను తెలుసా? సేవకులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతే టీవీ ఆన్ చేసేసి రేత్రి ఆయన వచ్చేదాకా టీవీ మోగుతానే ఉండేది. ఆ మాటలు నేను వినేదాన్ని, నా మాటలు టీవీ వినేది. ఇంకా నాకు అదే తోడు అలా ఉండేదాన్ని. ఇంకా ఆ సమయంలో అలా ఉంటున్నప్పుడు మరి అక్కడ మేడ్చల్లో ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు అనమాట. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా బలపడ్డాను. నేను అనేక సమస్యలతో మరి దైవజనులు వచ్చినా కానీ నన్ను పట్టించుకోకుండా బయట ఏదైనా గొడవ అయితే ఆ కోపంతో వచ్చి నన్ను కొట్టడం అలాగా చేసేవాళ్ళు. సర్లే మా అమ్మోళ్ళకి చెప్దామంటే వాళ్ళైతే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మాయి హైదరాబాద్లో ఉంది కదా, చక్కగా ఆనందంగా ఉంది, మా అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చేమో అని చెప్పుకునేవాళ్ళు. మరి ఇక్కడ నా బాధలు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారని చెప్పేసి నేను వాళ్ళకి ఏమీ చెప్పేదాన్ని కాదు. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకుంటా మరి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సేవకులు నిజంగా నన్ను చాలా బలపరిచేవాళ్ళు అనమాట. ఆదరణ వాక్యాలు చెప్పేవాళ్ళు. కష్టాలు మనకి వచ్చినా కానీ దేవుడు మనల్ని ఆదరిస్తారని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడనమాట. బాప్తిసం తీసుకోవాలి, నిజమైన క్రైస్తవుల వలె మనం ఉండాలి, అప్పుడే దేవుడు మన ప్రతి కష్టాన్ని తీరుస్తానన్నప్పుడు నేను అనుకున్నాను. మాది ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్. నేను అనుకున్నాను మరి నేను మొదటి నుంచి క్రిస్టియనే కదా, నేను ఆర్సీఎంలో పుట్టి పెరిగాను. నేను ఆర్సీఎంలో ప్రతి ఒక్క అన్ని జపాలు అసలు ముందు నేను చర్చికి వెళ్తే అన్నీ చెప్పేస్తాను. నేను ఫస్ట్ నుంచి నేను క్రైస్తవులనే కదా, నేను పుట్టిందే క్రైస్తవ్యంలో, మరి నేను దేవుని బిడ్డను కాకపోవడం ఏంటా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడాడు అనమాట. ఎవరైతే నా రక్తంలో కడగబడి నా శరీరాన్ని నా రక్తాన్ని తీసుకుంటారో వారే నిత్య జీవానికి వారసులు, వారే నా బిడ్డలని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. 2014లో నేను బాప్తిసం తీసుకున్నాను. నేను బాప్తిసం తీసుకున్న వెంటనే
దేవుడు నా జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాను. మరి నాకు మొదటి బాబు పుట్టినప్పుడు కూడా నేను వెళ్ళి దైవజనులకి మరి నేను కన్సీవ్ అయ్యానని చెప్పినప్పుడు, నిజంగా ఒక భర్త అయితే తన భార్య కన్సీవ్ అయిందంటే చాలా సంతోషపడతాడు. కానీ నా భర్త అయితే అవునా కంగ్రాచులేషన్ అని చెప్పేసి మెదలకుండా వెళ్ళిపోయారు. నిజంగా అసలు ఎంత కూడా సంతోషపడలేదనమాట ఆయన. మరి అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఎందుకు ప్రభువా నాకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చావని ఒక్కదాన్ని ఏడుస్తూ ఉండేదాన్ని. ఆ ఇంట్లో ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక సోఫా ఎలాగుందో నేను కూడా అలాగే ఉండేదాన్ని. నిజంగా ఒక్కొక్కసారి అనిపించేది, నిజంగా నేను నీకు భార్యేనా లేకపోతే ఇంటికి ఒక కాపలా మనిషినా అనిపించేది. ఎంతలా అంటే ఒక రోజైతే మరి దైవజనులకి నేను క్యారేజ్ కట్టి పంపించినప్పుడు ఈవినింగ్ వచ్చినప్పుడు ఆ క్యారేజీ మర్చిపోయి వచ్చినప్పుడు మరి క్యారేజ్ ఏదండి అని అడిగినప్పుడు ఆయన వాళ్ళ ఆఫీస్లో ఉన్న బాయ్కి ఫోన్ చేసి నా క్యారేజ్ అక్కడే మర్చిపోయాను, ఉందా అని అడిగినప్పుడు ఆయన ఉందన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా ఇంటికి వచ్చిన తర్వాత మా వైఫ్ అడిగింది క్యారేజీ ఏదని, అప్పుడు నాకు గుర్తొచ్చింది అన్నాడు. నిజంగా మాటినప్పుడు అయితే నాకు ఎంత ఆనందం వేసింది. అమ్మో నేను భార్యనేనా అనిపించింది, అంత ఆనందం వేసింది నాకు. అప్పటికి మా వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయినా కానీ నేను ఆయన భార్యనేనా అన్న సందేహం నాకు వచ్చింది. మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించాడు. నిజంగా ఆ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ మరి ఎంతగానో కష్టాలు, చెప్పుకోలేని బాధలు, కొన్ని అసలు ఎలాగ చెప్పలేమో బాధలు, అటువంటి కష్టాలు అనుభవించేదాన్ని. నేను ఒంటరిగా పోరాటం చేస్తూ దేవునితో గడుపుతూ మరి ప్రభు ఎందుకు ప్రభు మరి ఇన్ని 3 సంవత్సరాలు అయిపోయింది, ఒక కుమారుణ్ణి ఇచ్చావు, అయినా సరే మరి కుమారుని పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు, ఎందుకు ప్రభు అయినా కానీ ఇంకెన్ని సంవత్సరాలు నేను ఈ బాధలు భరించాలని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మరి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి దైవజనులు ఏం చేశారంటే, నేను తాగుడు మానేయాలనుకుంటున్నాను, అందుకే నేను మాలేసుకోవాలనుకుంటున్నాను, నేను అయ్యప్ప స్వామి మాలేసుకుంటాను అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను, మరి మన వివాహం జరిగింది మందిరంలో కదా, నువ్వు ఎలా వేసుకుంటావు, అది తప్పు కదా అని అన్నాను. నువ్వు చెప్తేనే నేను అలా ఏంటి అన్నాడు. నువ్వు కనుక వేసుకుంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఉండను అన్నాను. నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను మాల వేసుకుంటానని చెప్పేసి మరి ఆ మాల వేసుకున్నారనమాట. వేసుకొని 40 రోజులు కఠినమైన దీక్ష చేశారంట. నేనైతే వచ్చేసాను మా ఇంటికి. నేను ఇవన్నీ చేయలేను, దేవుడికి వ్యతిరేకమైన పనులను చేయలేను, బాప్తీసం తీసుకున్నాను, నేను ఇవన్నీ చేయనని చెప్పి మా ఇంటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మరి 40 రోజులు ఆయన ఆ విధంగా చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ మాల తీసి వచ్చిన తర్వాత ఆయనకి ఏమైందంటే ఆ కాళ్ళ మీద ఇంతింత పుండ్లాగా వచ్చేసినాయి అనమాట. అంటే మొత్తం కాలంతా ఇంతింతలా గెడ్డలాగా వచ్చేసి అసలు నలవలేకపోయేవాడు. ఏ కాళ్ళతో అతను నడుచుకుంటూ వెళ్ళాడో ఆ కాళ్ళకి మరి ఆ గెడ్డలాగా వచ్చినప్పుడు నేను అప్పుడు అన్నాను, మరి ఇలాగ నువ్వు మందు మానేయాలని వేసుకున్నావు కదా, మరి ఇప్పుడు మందు మానేసావా అంటే నేను మానేయలేదు, మరి అక్కడ తాగాలనిపిస్తుంది, నేను తాగుతున్నాను అన్నాడు. మరి ఎందుకు చూడు, నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తావు కాబట్టి ఇలాగ వస్తుందని చెప్పేసి అప్పుడు తన ఆఫీస్లో చేసే ఒక అతని ద్వారా మరి JCNMకి వెళ్ళాలని దేవుడు ప్రేరేపించినప్పుడు అప్పుడు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, మనం వెళ్దాము శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి వెళ్దాము, అక్కడికి వెళ్తే నువ్వు కొంచెం మారుతావు, ఈ ముందు అన్నీ మానేస్తావు, వెళ్దామంటే నువ్వు చెప్తే నేను రావాలి ఏంటి, నాకేం చేయాలి నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని ఉండని వాళ్ళు. ఆ రోజు కూడా ఆయన చెప్పినప్పుడు అన్నారు, సరే మీ అందరు చెప్తున్నారు కదా, నేను వచ్చి చూస్తాను, అక్కడికి వస్తే ఏమాత్రం మార్పు జరుగుతుందో నేను చూస్తానని ఆ రోజు ఆదివారం కూడా ఉదయం వెళ్ళిపోయి ఆ రోజంతా బార్లో కూర్చొని తాగేసి సాయంత్రం వచ్చి స్నానం చేసి పదండి వెళ్దామని చెప్పేసి మరి మందిరాన్ని తీసుకెళ్లారనమాట. మందిరం తీసుకెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది జనం ఉన్నప్పుడు అక్కడ నుంచి దైవజనులు మరి సేవకులతో మాట్లాడారు, నువ్వు ఈ రోజు తాగవచ్చు, రేపు తాగవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు తాక్కోకుండా వచ్చి నా మందిరంలో కూర్చుంటావు, నా సన్నిధిలో కూర్చుంటావు అని చెప్పేసి మాట్లాడినప్పుడు సేవకులు అనుకున్నారు, నన్ను కాదులే ఎవరినో అనుకున్నారు. మళ్ళా 2వ ఆదివారం వచ్చినప్పుడు కూడా మరలా తాగే వచ్చారు. మరి ఆ రోజు కూడా దేవుడు ఆయన్ని పేరు పెట్టి పిలిచి మాట్లాడినప్పుడు అప్పుడు నిజంగా ఆయన మారు మనసు పొంది మరి ఆయన కూడా 2015లో బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. నేను చెప్పేది ఏంటంటే, మనం క్రైస్తవులు అయినా సరే మనం ఎప్పుడైతే రక్షణలోకి వెళ్తామో, ఎప్పుడైతే రక్షణ తీసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మార్చబడతామో అప్పుడే మనకున్న ప్రతి కష్టం నుంచి మనం విడుదల పొందగలము. నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఆయన కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టానో అప్పుడే దేవుడు నా జీవితంలో కార్యం చేయడము మొదలుపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు మనం క్రైస్తవులు అయినా సరే ఆయన రక్తంలో కడగబడి మనం ఆయన బాప్తిసం
బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే ఆయన బిడ్డలుగా మార్చబడతాము. అప్పటి వరకు మనం లోక సంబంధులుగానే ఉంటాము. మరి ఆ విధంగా దేవుడు ఆయన మార్చి మరి సేవలోనికి నడిపించాడు. సేవలోకి వచ్చిన తర్వాత కూడా మరి నేను సేవ చేస్తాను అనేవాళ్ళు. నాకైతే నమ్మకం ఉండేది కాదు. నువ్వు ఒక్క మాట మాట్లాడితేనే నువ్వు ఇంత ఎత్తున లెగిసిపోతావు, నీకు ఇంత కోపం వస్తుంది, నువ్వు సేవ చేస్తావు, నువ్వు సేవ చేయొద్దు అనేదాన్ని నేను. లేదు, దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు నా సొత్తు అయ్యి అని చెప్పాడు, నేను సేవ చేస్తాననేవాడు. నేనైతే అస్సలు సేవ నువ్వు చెయ్యొద్దంటే చెయ్యొద్దు అనేదాన్ని. నువ్వు సేవ చేయొద్దు, నువ్వు సేవకుడు ఏం కావద్దు, శుభ్రంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు, సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీస్కి వెళ్ళు, ఆదివారం ఇంట్లో ఉండి చక్కగా వచ్చి కేజీ చికెన్ తెచ్చుకొని తినేసి హ్యాపీగా చర్చికి వెళ్ళి వచ్చేస్తే అయిపోద్ది, నువ్వు సేవ చేయొద్దు అనేదాన్ని. లేదు, దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవ చేస్తానని చెప్పేసి శనివారం వరాహపట్నం వచ్చేవాళ్ళు అనమాట ప్రార్థన పెడతాకి వచ్చినా కానీ నేను నమ్మేదాన్ని కాదనమాట. ఎందుకంటే ఆయనకి దగ్గర నుండి స్వభావాన్ని చూసిందాన్ని కాబట్టి, నువ్వు ఇంత కోపం ఉంటుంది, నువ్వు ఇటువంటి మనస్తత్వం కలవాడు, నువ్వు సేవ చేస్తావా అని చెప్పేసి నేను నమ్మేదాన్ని కాదు. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత దేవుడు పిలుచుకున్నాడు అనమాట. మా ఇద్దరిని కూడా మరి పిలుచుకొని దేవుడు ఆ రోజు మా ఆత్మీయ తండ్రి టైటస్ బాబు గారి ద్వారా మరి మీరు ఆకివీడు ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ సేవ చేయాలని దేవుడు మీకు చూపిస్తున్నాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మేము అప్పుడు వీరవల్లి ప్రాంతంలో ఉండేవాళ్ళం. మేము మరి ఆకివీడు వెళ్ళాలంటే మాకు అక్కడ ఎవరో తెలియదు. మేము ఏం చేయాలి ప్రభా, అక్కడికి ఏం చేయాలి ప్రభా, మేము ఎలా వెళ్ళాలి ప్రభా అని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు 40 రోజులు సేవకుడు మేము ఉపవాసాలు ఉండి 40 రోజు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మరి బండిలో ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్రోల్ ఉండగానే ఈ బండి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడే నువ్వు మాకు చూపించే ప్రాంతం ప్రభా అని మేము ప్రార్థన చేస్తా ఈ ఆకివీడు సరిహద్దుల వరకు ప్రార్థన చేస్తూ తిరుగుతున్నప్పుడు మరి బొమ్మారెడ్డి వారి వీధిలో మా బండ్లన్నీ ఆగిపోయినప్పుడు అక్కడ మేము చూస్తే పెట్రోల్ ఉంది కానీ బండి ఆగిపోయింది. ఎందుకు ప్రభా మరి ఇక్కడ ఆగిపోయింది, మరి ఇక్కడ మాకు ఎవరో తెలియదు కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు మా తమ్ముడు అక్కడ చేపల ప్యాకింగ్కి వెళ్తే అక్కడ ఉండేవాడు అనమాట. మరి వాడి దగ్గర మొదటగా మేము చిన్న ప్రార్థన కుడిగి పెట్టాము. అక్కడి నుంచి మరి సూర్యోత్మామ గారి ద్వారా అక్కడ ప్రార్థన చేయడానికి మరి ఆకివీడు ప్రాంతంలో ఈ విధంగా సేవ విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి దేవుడు మనం అనుకుంటాము, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు చేయట్లేదు దేవుడు, నాకు చేయట్లేదు, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, నేను చేయట్లేదు నాకు అనుకుంటాము. కానీ దేవుడు ఆలస్యం వెనక ఒక అద్భుతాన్ని చేస్తాడంట. హల్లెలూయా. మరి నేను సంవత్సరం ప్రార్థన చేశాను, 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మరి 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి నా భర్త మారుంటే ఒకవేళ నేను అనుకున్న విధంగా ఒక విశ్వాస అయి ఉండేవాడేమో. కానీ దేవుడు 4 సంవత్సరాలు నన్ను కష్టపెట్టి ఏదంటే నిప్పుల కొలిమిలో కాల్చి 4 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత నా భర్తను మార్చాడు. అప్పుడు 4 సంవత్సరాలు ఆలస్యమైంది కాబట్టి ఈరోజు ఈ విధంగా మీ ముందు సేవకునిగా నిలబెట్టి అనేక మందికి ఆదర్శంగా వాడుకుంటున్నాడు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మనకు కష్టాలు వచ్చినప్పుడు మన ప్రతి కుటుంబంలో కూడా ఇటువంటి సమస్యలే ఉంటాయి. భర్త తాగుతున్నాడని, లేకపోతే వేరే వాళ్ళతో తిరుగుతున్నాడని, పట్టించుకోవట్లేదని ఇటువంటి సమస్యలే ఉంటాయి. మరి ఆ సమస్యలు వచ్చినప్పుడు మనము ఎదురు తిరిగి పోరాడతాం కానీ వాళ్ళ మీద అరవడం కాదు, కానీ దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా నా భర్తను మార్చిన దేవుడు మీ భర్తలను కూడా మారుస్తాడని నేను కోరుకుంటున్నాడు. మరి మనం ఏదైనా సరే దేవునితో ప్రేమతోనే జయించాలి. ప్రేమ లేకుండా దేన్ని కూడా మనము జయించలేము. మరి నా భర్త నాకు ఎన్ని కష్టాలు పెట్టినా సరే మరి ఆయన 12ంటికి తాగొచ్చి పడుకుంటే నేను వెళ్ళి చెయ్యి వాసన చూసేదాన్ని, తిన్నాడా లేదా అని. తినకపోతే ఆ టైంలో నేను అన్నం తినిపిస్తా ఉంటే నిద్ర కళ్ళ మీద నిద్రపోతేనే తినేవాడు. మరి ఆ విధంగా నేను మరి తినకపోతే ఆయన ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందని చెప్పేసి మరి ఆ విధంగా అన్నం పెట్టేదాన్ని. 2 అయినా సరే ఆయన చెయ్యి వాసన చూసి తెలుసుకొని తిన్నాడా లేదని అన్నం తినిపించేదాన్ని. ఒక దెబ్బ కొట్టినా కానీ నేను మాట్లాడేదాన్ని కదా. మరలా లేసి వెంటనే వంట చేసేసి ఇంటి పని అంతా చేసేసుకునేదాన్ని, ఎన్ని దెబ్బలు కొట్టినా సరే. మరి సేవకులైతే ఏం చేసేవాళ్ళు తెలుసా, నన్ను కొట్టి నిన్నైతే ఒంటి మీద అక్కడక్కడ కొడుతున్నాను, నీకు ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి, ఆ దెబ్బలన్నీ తగిలితే నా ఒక్క చేయి కాబట్టి నా చేతికి జెండోబం రాయి అనేవాళ్ళు, రాయకపోతే మళ్ళా కొట్టేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా నేను దేవునికి మొరపెట్టుకొని నేను మరి ఆ సన్నిధిలో ఆయన ఎదిగినప్పుడు నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉంటానన్నమాట. నిజంగా ఈరోజు నేను ఈ విధంగా మీ అందరి ముందు నిలబడ్డానంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఎన్నికల లేని దాన్ని నేను అనేక సార్లు నేను కూడా ఎందుకు నాకు ఈ శ్రమలని చనిపోవాలని 2-3 సార్లు ప్రయత్నం చేశాను. ఒకసారి అయితే ఏం చేయాలో తెలియక ఇంట్లో దగ్గుమందు ఉంటే తాగేశాను హైదరాబాద్లో ఉన్నప్పుడు. మరి మా
ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ముందు నన్ను పట్టుకొని కొడుతుంటే ఆ గొడవ ఎలా ఆపాలో తెలియక స్లీపింగ్ టాబ్లెట్లు మింగేసేసాను. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా చాలాసార్లు దేవుడు నన్ను మరి నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నా కానీ ఆయన ఎందుకు రక్షించుకున్నాడా అని చెప్పేసి కష్టాలు వచ్చినప్పుడల్లా, గొడవలు అయినప్పుడల్లా ఏడ్చేదాన్ని. మరి ఈ విధంగా నా సాక్ష్యం ద్వారా కనీసం కొంతమంది అయినా తన భర్తలు మార్చుకోవాలని, మరి దేవుడు నా సాక్ష్యాన్ని అందరికీ చెప్పాలని నన్ను ఈ విధంగా నిలబెట్టాడని నేను అనుకుంటున్నాను. మరి దేవుని కృపను బట్టి ఈ సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఇంకా చాలా సాక్ష్యం ఉంది, ఇంకా చెప్పాలంటే నాకు అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు నిజంగా. మరి సమయం కూడా అయిపోతుంది కాబట్టి అవకాశం ఉంటే ఇంకా క్లుప్తంగా మరొకసారి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. మరి నిజంగా దేవుడు మనం ఏది చేసినా సరే దేవునికి మహిమకరంగానే చేయాలి. మనం ప్రేమతోనే దేన్నైనా జయించాలి. మరి మన కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, మనకి భర్తతో గొడవైనప్పుడు మరలా తిరిగి గొడవాడి వాళ్ళ మీద అరవడం కాదు, కానీ అటువంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఏదో ఒక రోజు. నా భర్త కూడా అనుకునేవాడంట, ఇది ఉంటుందిలే ఇంట్లో, ఎందుకులే, నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మా అమ్మ పెళ్లి చేసుకోంది కాబట్టి చేసుకున్నాను అనుకునేవాడంట. కానీ ఎన్నో రోజులు అలాగున్న తర్వాత నా భర్త ఒకసారి అనేవాడు అనమాట, చెప్తాడు, నేను అనుకునేవాడంట, నేను ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఇక్కడే ఉంటుంది, వెళ్ళిపోవట్లేదు, నా భార్య నన్ను ఇంత ప్రేమిస్తుంది కాబట్టి నేను కూడా ఒకసారి నా భార్యని ప్రేమిస్తే బాగుండు అనుకునేవాడంట. మరి ఆ విధంగా మనస్తత్వం రావాలంటే మన ప్రవర్తన మీద బట్టే ఆధారపడి ఉంటుంది. మనం ఎంతగా ప్రేమిస్తే వాళ్ళు అంతగా ద్వేషాన్ని పోగొట్టగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పుడు అనుకునేదాన్ని నేను, ఒక్కరోజన్నా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటికాడ ఉంటే బాగుండు, అసలు నన్ను పట్టించుకోవట్లేదని. దేవుని స్తోత్రం, ఇప్పుడైతే వెళ్ళిపోతే బాగుండు, సేవకు ఉండకానించి నా భర్త తినేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. మరి దేవుడు ఆ విధంగా నా భర్తని మార్చి నా కుటుంబాన్ని కట్టి ఈ విధంగా సేవ చేయడానికి మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. మరి దీన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ తెల్ల షర్ట్ వేసుకున్నవాడు అలాంటి వాడు చెప్పింది విన్నారా? దేవునికే మహిమ కలుగును గాక. నిజమైన క్రిస్మస్ ఏదంటే ఆ పాపములో నుంచి బయటకు వచ్చి ఈ విధంగా ఈరోజు మీ ముందు సేవకుడిగా నిలబడటమే నిజమైన క్రిస్మస్. చప్పట్లు కొడితే దేవునామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మీటింగు పెట్టడానికి కారణం ఒకటే, తాగుబోతు అయిన నన్ను మార్చిన దేవుడు. ఆ తాగుబోతు వల్ల ఎంత ఇబ్బందులు పడతాయో కుటుంబము, ఆ ఇంటిలో ఏముండదో అది నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరున్నారు, ఈ దూర శబ్దం ద్వారా ఉన్న వాళ్ళు కొంతమంది వింటున్నారు. ఈ యేసయ్య ఎటువంటి దేవుడు అంటే దేని నిన్నుడైనా విడిపించగల దేవుడు. చెప్పలు కూడా దేవుని మేము పరుస్తాం. హల్లెలూయా. దేని నుండి అయినా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే, నా దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, నా దేవుని దగ్గరికి వచ్చి నీవు దూర శబ్దం ద్వారా నువ్వు ఎక్కడ వింటున్నా సరే, నీ ఉన్న సాటనే నిలబడి, నువ్వు ఉన్న సాటనే మోకరించి కనుక అడగగలిగితే, అయ్యా నా కుటుంబంలో కూడా నా భర్త తాగుబోతై ఉన్నాడు, నన్ను ప్రేమించటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నా స్థితిగతులు మారిపోయి, అయ్యా నేను ఎంతో ప్రేమిస్తాడని మ్యారేజ్ చేసుకుంటే నా జీవితం దుఃఖంగా మారిపోయింది అని నీవు గనక ఏదైతే దైవజనురాలు అడిగిందో అదే విధంగా నువ్వు అడగలిగితే, ఇక్కడున్న బిడ్డ అడగగలిగితే, లైవ్లో ఇంటున్న బిడ్డలు అడగగలిగితే, ఈ దూర సత బిడ్డగలిగితే, నా దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించడానికే, నిన్ను ఈ పాపం నుంచి విడిపించడానికే లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నేను చెప్తున్నాను, ఎంతమంది ఇదిగో నాలాంటి భర్తలు బట్టి ఈ సమతా నగరే గాని, ఈ లైవ్ లో చూస్తున్న వాళ్ళు గాని, ఈ ఆకియుడి పట్టణంలో గాని, ఈ శబ్ద ద్వారా వింటున్నా గాని, వేరెవరు యార్, నువ్వు ఏ దేశం నుంచి నువ్వు చూస్తున్నా, నువ్వు ఉన్న చాటున ఈరోజు అయ్యా ఇదిగో అక్కడ నిలబడి ఏ దైవజనుల సాక్ష్యం చెప్పిందో తన భర్తను మార్చిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు నీవు. ఆమెకు చేసిన దేవుడే నాకు చేయగలగని నీవు నమ్మితే
నీ జీవితం ఈ రోజు మారిపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమా కాదా? ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన పక్షపాతి దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన కుల మత వర్గ భేదము లేని దేవుడు. నీవు ఎర్రదానివి, నువ్వు నల్లదానివి, నువ్వు ఈ జాతి నీది ఆ జాతి అని చూసే దేవుడు కాదు. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మీటింగ్ ద్వారా ఒక్క తాగుబోతైనా మారాలా. ఆమేన్. మరి ఈ దైవజనుడు ఈ రోజు ఆకిడి బొమ్మరిడి వారి వీధిలో నా యూట్యూబ్లో JCSW ఆకిడి యూట్యూబ్లో 45 సంవత్సరాలు తాగుబోతైన దిబ్బమ్మని ఒక వ్యక్తి చేపల రేవులో చేస్తుంది. కావాలంటే సాక్ష్యము అక్కడే మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. ఇది కట్టు కథలు కాదు. 45 సంవత్సరాలు తాగుబోతూ ఏం చేసి మారి రక్షణ పొంది ఈరోజు రాహేలమ్మగా ఈరోజు దేవుడు మార్చాడు. 12 సంవత్సరాలు మరి ఉండి నుంచి బ్రదర్ రాలేదు, షాలిం రాజ్ అని అతను తాగు నుంచి మార్చాడు. 30 మంది మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నాలాంటి తాగుబోతులు ఏదైతే ఇంట్లో అటువంటి దుఃఖముతో ఆ ఇల్లులు ఉన్నాయో ఈ రోజున ఆ ఇంట్లో నా దేవుడు సమాధానాన్ని గ్రహించాడు. చేతులు పైకెత్తి చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికే మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో కవి తక్కున్నది ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. త్వరగా రావాలా. తర్వాత సుకుమార్ యెషయా 9:6 యు విల్ రీడ్ టు ఇంగ్లీష్ క్విక్లీ. రావాలక్క. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. లాలి లాలి లాలమ్మ లాలి చెప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. లాలి అని పాడరే బాలయేసునకు. సంతోషంగా పరలోక దేవుని తననుడోయమ్మ. దైవజనులు అయితే ముందుకు వచ్చేసేయండి. దైవజనులు ఎవరైనా వస్తే గనుక ముందుకు వచ్చేసేయండి. పరలోక దేవుని తనయుడోయమ్మా. పుడమిపై బాలుడుగా పుట్టాడోయమ్మా. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. లైవ్ లో ఉన్న వాళ్ళకి చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇహ పరదుల కర్త ఇతడోయమ్మా. సంతోషంగా మహిపాలన చేయు మహితుడోయమ్మా. ఇహ పరదుల కర్త ఇతడోయమ్మా. మహిపాలనము చేయు మహితుడోయమ్మా. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా. ఆద్యంతములు లేని దేవుడోయమ్మా. ఆదాము దోషమున కడ్డుపడినమ్మా. ఆద్యంతములు లేని దేవుడోయమ్మా. ఆదాము దోషమున కడ్డుపడినమ్మా. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. క్రైస్ట్ ఈస్ బోర్న్ టుడే. హల్లెలూయా. క్రైస్ట్ ఈస్ బోర్న్ టుడే. హల్లెలూయా. యూదులకు రాజుగా పుట్టాడోయమ్మా. యూదులతో నీతోడ వాదించిరమ్మా. యూదులకు రాజుగా పుట్టాడోయమ్మా. యూదులతో నీతోడ వాదించిరమ్మా. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. హ్యాపీ క్రిస్మస్,
మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. నర గొర్రెల మంద పరోయమ్మా, గొర్రెల ప్రాణంబు క్రీస్తు తనమ్మా. నర గొర్రెల మంద కాపరోయమ్మా, గొర్రెల ప్రాణము పుట్టెదనమ్మా. లాలి లాలి లాలమ్మ లాలి, లాలి అని పాడరే చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం తల్లులారా. లాలి లాలి తమ్ముడు సంతోషంగా చప్పట్లు కొడదాం. లాలి లాలి అని పాడరే బాలయేసునకు. క్రైస్ట్ ఈస్ బోర్న్ టుడే. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వెరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచన ఒక చిన్న సాక్ష్యం అక్క. ఈ రోజున ఇంతగా జరగటానికి ఒకప్పుడు 2023లో అందరు క్రిస్మస్లు పెట్టేశారు. మేము ఒక్కరమే పెట్టనప్పుడు దేవుడు కవితక్కకు ప్రేరేపించి అందరు క్రిస్మస్లు పెట్టేస్తున్నారు, అయ్యగారు మాత్రం పెట్టలేదు, ఖచ్చితంగా అయ్యగారికి మనమే చేద్దామని చెప్పేసి మొట్టమొదటిగా లేచిన వ్యక్తి ఎవరంటే కవితక్క. అందరి దగ్గర తలకు 100 రూపాయలు తీసుకొని, అన్న అయ్యగారు ఈ క్రిస్మస్ మనం సంతోషంగా చేద్దామని 12 మందితో ఆ చెట్టు కింద చిన్నగా ఒక బ్లాక్ క్లాత్ కట్టి జరిగించిన క్రిస్మస్ ఎవరి ద్వారా అంటే కవితక్క ద్వారా. చెప్పట్లు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజు ఇదే క్రిస్మస్ ఆ సంవత్సరం అన్నది మరలా సంవత్సరం వచ్చినప్పుడు అద్భుత రీతిలో క్రిస్మస్ చేస్తామని మరి ఆ బిడ్డ చేసిన ప్రార్థన, సత్యవత గారు చేసిన ప్రార్థన, మరి అన్నవరమేనా ఆ చెల్లి పేరు ఏం పేరు? లక్ష్మి గారు, ఇంకొక పేరు ఏం పేరు? కళావతి గారు, ఆ చెల్లి పేరు ఏం పేరు గుర్తులేదు. సత్యవతి గారు, బంగారమ్మ గారు, వీళ్ళందరూ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఈరోజు అద్భుతంగా జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే జ్యోతి సిస్టర్ చేసిన ప్రార్థన, సూర్యకుమార్ గారు చేసిన ప్రార్థన, మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి మీ అందరికాడ లాస్ట్లో చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అందుకే మిమ్మల్ని మర్చిపోకుండా ముందే చెప్పేస్తున్నాను. మమ్మల్ని ప్రేమించిన మీ అందరికాడ దేవుడు మిమ్మల్ని అందరికాడ దీవించునుగాక. ఆమెన్ ఆమెన్. మరి ఇంకా కొంచెమే సమయం ముందు నేను 9 గంటలకి నిరీక్షణయ్య గారికి సమయం ఇచ్చాను. నేను నిరీక్షణయ్య గారు 9 గంటలకి నేను ముగిచ్చేత, ఒక్క నిమిషం కాడ వెనక్కి ముందుకు వెళ్ళను, ఖచ్చితంగా 9 గంటలకే ముగించాలని ఆశపడుతున్నా. ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. మరి మీ అందరూ ఎంతమంది అయితే మీరు ఉన్నారో సేవకులకు దగ్గరగా 15 మందికి నేను చెప్పాను. ఐబీఎంఆర్ ఏబై గారికి కానీ, జార్జ్ అయ్య గారికి కానీ, తర్వాత ధర్మగ్రార్ మేసరత్మయ్య గారి ఉపవాసంలో ఉన్నారు, మధ్యలో ఏ సమయంలో రావచ్చు, జోషపయ్య గారు కానీ, కాలేబయ్య గారు కానీ. నాకు ఎందుకు సేవకులకి చెప్తాను అంటే సేవకులందరూ ఐకమత్యం కలిగి ఉండాలి. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా మీరు 100 మంది వచ్చినా ఒక్క సేవకుడు అడిగి పెడితే అక్కడ సాతాను రాజ్యం కూలిపోతుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకో తెలుసా? మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఈ సమతానగర్లో ఉన్న వాళ్ళు రాలేదు, కానీ ఎక్కడో హనుమాన్ జంక్షన్ నుంచి, తేలప్రోలు నుంచి, తర్వాత ఏరవల్లి నుంచి 3 దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. హల్లెలూయా. ఆ దైవజనులు చెప్పలు కూడా దేవునామని మహిమపరుద్దాం. మరలా అంతేకాకుండా ఇక్కడికి దగ్గరకు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుంపగడప నెమ్మల వీధి నుంచి సుదర్శనయ్య గారు వచ్చారు. మా హృదయపూర్వక వందనాలు. వాళ్ళు అనుకుంటే వాళ్ళని మించి దూరం ఉన్న వాళ్ళు ఎవరంటే గుర్రాయిపాలెం నుంచి ప్రసాదయ్య గారు వచ్చారు, మరి జోలపాలెం నుంచి జోసఫయ్య గారు వచ్చారు, ధర్మగ్రార్ నుంచి సాల్మన్గాయ్ గారు వచ్చారు, ఆ తర్వాత కమతవనగూడు నుంచి మా బెస్ట్ ఫ్రెండ్ నిరీక్షణ గారు వచ్చారు. హల్లెలూయా. ఆయన పేరు ఒకటే పేరు అన్నారు, తలలో 4 లాగా మాక్కడ ఉండును గాక. చప్పట్లు కొట్టండి తల్లిలారా. కపటం లేని మనిషి, రోషం గల మనిషి. ఆయనకి ఎలాంటి ఇష్టం అంటే దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాలని నేను చూశాను 2 రోజుల కాడ. ఇంకా దేవుడు అదే విధంగా నిరీక్షణ గారిని నడిపించను గాక. అందుకు మరి అయ్యగారి పేరు నాకు తెలియదు, చిట్టు మాణిక్యం గారు. ఏ ఊరే గారు?
గుర్రపాల నుంచి వచ్చిన మరి మేము పిలిచినా పిలకపోయినా మరి జోషపై గారి వచ్చిన చిట్టుమనగేకి మా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబం తరపున దైవజనులు వచ్చిన ప్రతి ఒక్కరి కాడ పేరు పేరున మా హృదయపూర్వక వందనాలు. దేవుడులు మీ సేవా పరిచర్యని ఏదైతే ఇప్పుడు వరకు జయించలేని అయితే ఏ ఉన్నాయో, ఏ అయితే విరోధంగా నిలబడినయో రీలా శంతలగదన హరి అంతెరగల చాలా మంది సేవకుల్లో నేను చెప్తున్నాను ఇక్కడ ఈ మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. ఎందుకంటే భాషలు మాట్లాడిన వాళ్ళకి అర్థం అక్కడ చెప్పాలి కాబట్టి సేవ చేస్తున్నారు కానీ సంతోషం లేదా? హల్లెలూయా. ఈ 2025లో ఏ సంతోషమైతే కోల్పోయారో ఆ సంతోషాన్ని నా దేవుడు రెండింతలుగానే దేవుడు మీకు కలగజేయబోతున్నాడు. చెప్పలు కొడదాం సేవ విశ్వాసులందరూ కాడ హల్లెలూయా. నేను అంటాను, ఎక్కడో సేవ చేయటం కాదు కానీ ఏసే నీకు సొంత సేవ ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చెప్పలు కొట్టవచ్చు సేవకులు. హల్లెలూయా. ఎందుకంటే నేను మాట్లాడే కాదు, పరిశుద్ధాత్మ దేవుడే అన్య భాషలతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నిన్ను పిలిచాను, మనుషులు కాదు నన్ను పిలిచింది, నేను నిన్ను పిలుచుకున్నాను కాబట్టి నిన్ను పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? ఆయన ఆకాశ గగనాలని, శూన్యములో భూమిని, నక్షత్రాన్ని అన్నిటిని కాడ నోటి మాటతో చేసిన దేవుడు నిన్ను కాడ సొంత మందిరములో నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మోషేలాగా ఒక అడుగు ముందుకేయండి. ఎర్ర సముద్రం అలా శంతలగదల హసియ తిరగల ఏదైతే మీకు వ్యతిరేకంగా నిలబడ్డాదో, ఏదైతే సేవ చేయకుండా చేస్తుందో, ఏదైతే ఒంటరిగా కాకుండా ఎవరో ఇచ్చిన జీతం కాదు కానీ యేసు నామములో నా దేవుడు పిలిచిన పిలుపుకి మనము లోబడితే పరలోకం నుంచి ధననిధిని కుమ్మరించగలడు. హల్లెలూయా. ఈ పరిచర్య, ఈ మీటింగు ఒక 1000 రూపాయలతో ప్రారంభించాను. నా దేవుడు పరలోక ధననిధి నుంచి కొలత లేని ధనాన్ని ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పిలిచిన పిలుపుకి మనము లోబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, మీ అందరికన్నా చిన్నవాడిని కానీ నాలో ఒక అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నేను కోరుకున్న మనస్ఫూర్తిగా నాకన్నా గొప్ప అభిషేక్తులు మీరు మరుసటి సంవత్సరంలో మీరు చేస్తున్న సంఘమే కాదు కానీ సొంతంగా నా దేవుడు ఒక సంఘం ఇచ్చును గాక. ఆమేన్. ఆ ఒక్క సంఘము ఎబ్బేసిలాగా సరిహద్దులు స్థలపరిచి ఒక్కొక్కరు యేసునామంలో భూమిని తలకిందులుగా చేశారని సాక్ష్యాలు మీ ద్వారా నిన్నగాక. ఆమేన్. మనము నిలబడితే సోతానికి రోజు గడగడలు ఆడాలి. హల్లరా శంతలగదన హల్లెలూయా. నేను ఎందుకంటే మీ గురించి ఇప్పుడు నేను ఈ రోజుకి నా కడుపులోకి ఆహారం వెళ్ళంది దగ్గరగా 18 రోజులు ఈ కడుపులోకి ఒక్క మెతుకు కాడాలి. అప్పుడు వరకు ఎవరి కోసం చేస్తున్నా తెలుసా? సేవకుల కొరకే. ఎందుకో తెలుసా? విశ్వాసులు, నమ్మిన విశ్వాసులు మోసం చేశారు, గుండె మీద తన్ని వెళ్ళిపోయారు. ఈలే నాకు ప్రాణము, వీళ్ళుంటే నాకు ఏదైనా జరుగుతుంది, నేను చనిపోయేంత వరకు నాకు తోడుంటారు అని నమ్మిన వాళ్ళే ఈరోజు నీ గుండె మీద తన్ని వెళ్ళిపోయి ఒంటరి చేసి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళకి నెమ్మది రావాలని ప్రార్థన చేశాను. హల్లెలూయా. వెళ్ళిపోయిన ఆత్మలు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ దైవజను ఏలీ గారి ద్వారా ఎందుకు ఆ బోర్డు పెట్టడం తెలుసా? దైవజనులు ఏదైతే ఆశ ఉందో ఆ ఆశతో నేను ఇక్కడ ముందుకెళ్ళాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఆ CBMలోనే ఉంటాను, అదేం మందిరం ఏం కాదు. అర్థమవుతుందని ప్రసాద్ అన్న? మందిరాలు మనకొద్దు, మనది ఒకటే, ఏలియన్న భారం ఆ భారం, నశించిపోయిన ఆత్మల్ని రక్షించడం అంతే. హల్లెలూయా. మరి ఏలని గారు లేకపోయిన చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన ఎలాగైతే అనేక మంది సేవకులు లిఫ్ట్ చేశారో మనము కాడ అనేక సేవకులను లిఫ్ట్ చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్న సుకుమార్ వచ్చి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము త్వరగా పాస్ట్. అందరికీ వందనాలు, దైవజనులందరికీ వందనాలు. ద బుక్ ఆఫ్ యెషయా 9:6. The upon of a child and the upon of a son has been given to the government as a son of given to the God Christ to the shall been has been given to the God
shall be given to the God's shoulder, has been named as a counselor and a changer. Changer. The might has been the peace of Prince of Peace. Thank you. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపడదాం. ఈ ఒక 2 గంటలు నేర్చుకున్నారు అయ్యగారు అంతే. Happy Christmas. Merry Christmas. సంతోషంగా Happy Christmas. మేరీ క్రిస్మస్. Merry Christmas. Thank you. గాడ్ బ్లెస్ యూ. అలాగే మరి దైవజనులు ఏలియన్న స్థాపించిన సిబిఎం వ్యవస్థాపకులైనటువంటి ఏలియన్న గారికి మొదటగా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రెండోది ఏంటంటే మరి వాళ్ళ యూత్ కాడ సిబిఎం యూత్ కాడ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ క్రిస్టియన్పేట యూత్ కాడ మా వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాళ్ళందరూ నేను ఆత్మీయ నేతలు చూస్తున్నాను వెనకాల ఉన్నారని. సిబిఎం యూత్ అలాగే క్రిస్టియన్పేట యూత్ వెనకాల ఉన్నారని నేను ఆత్మీయ నేతలు చూస్తున్నాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి సిబిఎం తరపున దైవజ ఏలి గారు సేవకుల్ని లేపి సర్వలోకానికి సువార్త ప్రకటించాలని ఒక దర్శనంతో కలిగి ఉన్న ఏలియా గారికి సంబంధించిన మరి సిబిఎం పాస్టర్లో జోషపయ్య గారు, తర్వాత ప్రసాదయ్య గారు, ఎల్వి ప్రసాదయ్య గారు, తర్వాత నిరీక్షణయ్య గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి నేను ఏలియన్కి సన్మానం చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు నన్ను ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే ఏలియానే. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఇక్కడ పెడుతున్నారు కదా ఆపేయాలి అనుకున్నారు. కానీ ఏలియన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, తమ్ముడు నువ్వు ఎక్కడైనా పెట్టుకో, నాకు అనవసరం. ఎందుకంటే నీకు వచ్చే ఆత్మలు నీకు వస్తారు. నేను ఎన్నో సంఘాలు విడిచిపెట్టి వచ్చేసాను. ఎందుకంటే ఆయన మీద కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఆ సేవకుడు గురించి కొన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ సేవకుడు ఆశ ఏంటో తెలుసా? ఎవరైనా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి వాక్యం విని వాళ్ళు మారాలని ఆశ ఆయనకి. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. కొంతమంది సేవకులు అయితే ఏం చేస్తారంటే ఆత్మల్ని పంపించరు. కానీ ఆయన ఆశ ఏంటో తెలుసు, ఎక్కడికి వెళ్ళిన వాక్యం విని బలపడాలా అని ఆయన ఆశ. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ లైటింగ్సే కానీ, ఈ సౌండ్ సిస్టమే కానీ, ఈ ప్యాడ్ అయినా కానీ, ఈ కీబోర్డ్ అయినా కానీ, నేను నుంచున్న స్టేజ్ అయినా కానీ, ఆ వెనకాల బ్యానర్ అయినా కానీ, ఇవన్నీ కాడ అన్నీ నాకు సమకూర్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఎందుకంటే ఆయనకి ఏ స్వార్థం లేదు. దాన్ని బట్టే నేను ఆయన ఎంతగానో దేవుని నామాన్ని బట్టి మహిమపరుస్తున్నా. హల్లెలూయా. అంతేకాకుండా నేను తీసుకున్న 3.5 సెంట్ల స్థలములు వచ్చి దగ్గరగా మండి టెండల్లో 3.5 గంటలు, ఎన్ని గంటలు ఒక సావుకుడు వచ్చి 3.5 గంటలు నా కొరకు అక్కడ నిలబడి ప్లాన్ వేసి వెళ్ళాడు. ఆ ప్లాన్ త్వరలో యేసు నామములో అది కట్టబడును గాక. ఆమేన్. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆపేడు. ఎందుకనంటే ఏలీ గారు వచ్చి అక్కడ స్థలములు అడిగిపెట్టి ఆయనే ప్లాన్ వేయాలని. ఆమేన్. అది దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకు ఆయన నేను ఈరోజు సన్మానం చేయాలనుకున్నా. ఎందుకు సన్మానం చేయాలనుకున్నానంటే, ఎవరైతే నిస్వార్థంగా, ఎవరైతే ఏ కళ్ళకపటం లేకుండా ప్రేమిస్తారో అటువంటి దైవజనులకి మనం ఏం చేయాలా? సన్మానం చెయ్యాలా. మరి ఆ సన్మానం చేయడానికి దైవజనులు మరి పని మీద వేరే సాటికి వెళ్ళారు అని చెప్పారు, రాలేకపోయారు. కాబట్టి సిబిఎం గ్రూప్ తరపున తలలో 4 లాగా ఉన్న నిరీక్షణ గారిని మరి ఏలీ గారి తరపున మేము సన్మానం చేస్తున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా దేవుని నామమున పేరట తెలియజేస్తున్నాను. పాస్టరమ్మ గారు, 2 పిల్లలు సామ్యుయల్ జీవను సాత్విక్ రావాలి. 3 రండి, రావాలి, త్వరగా రావాలా. అయ్యగారు కూర్చోండి.
చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. సిబిఎం గ్రూప్ తరపున మరి ఏలీ గారి తరపున మరి నిరీక్షణయ్య గారికి మనం సన్మానం చేస్తున్నాం కాబట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఫోటో తీయలేదా? అలా కొంచెం దేవునికి మహిమ కలుగునుగాక. మరి దైవజనంలో కోరిక అడిగారు, మరి కొంచెం సమయం అవుతుంది అయ్యగారు, టైం అయిపోతుంది. లాస్ట్లో పాడదు గారు అయ్యగారు. ఇప్పుడే పాడతారా? సరే పాడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా దైవజనులైన మరి ఏలియాను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో అనేకమైన చోట్ల దేవుని కలిగుండి ఆయన చేసే పరిచర్య ఎంతో గొప్పది, ఎవరో చేయలేరు. ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు ఆశపడతారు, లేకపోతే ఇంకో దానికి ఆశపడతారు, కానీ అవన్నీ కూడా పోగొట్టుకొని తన సొంత కార్యము కాకుండా దేవుని కార్యము కొరకు తన త్యాగం చేసే బిడ్డగా ఈ ప్రాంతంలో మరి ఎంతో గొప్పగా వాడబడుతున్న దైవజనుడు ఏలియా గారు. మరి ఆయన సరసనుంటూ మరి జాషావు గారు కూడా అదే రీతిగా వాడబడాలని, అదే రీతిగా నిలబడాలని, దేవుడు తనను ఎత్తు పట్టుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అటు ప్రేమ సమాధానం జాషావు గారి కుటుంబానికి తను చేస్తున్న సేవ పరిచర్యను తప్పక తోడు నడిపించును గాక. ఆయన ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నాడు. దాని గురించి నేను ఒక్క పాట 2 చరణాలు పాడి, అంటే పాట అంటే పెద్దదేం కాదులేండి, చిన్నది. ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. ప్రేమించేవారు దూచించుచుండగా ఎవరికి ఎవరు, ఇక ఎవరెవరో. ప్రేమించేవారు దూచించుచుండగా ఎవరికి ఎవరో, ఇక ఎవరెవరో. నీవు నాకు ఉండగా నీవే నా అండగా, నీవు నాకు ఉండగా నీవే నాకు అండగా. ఒక్కడనే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. ఏ బంధము లేదు
ఏ బాధ లేదు, ఎటువైపు నుండి ఏ ఆశ లేదు. ఏ బంధము లేదు, ఏ బలము లేదు, ఎటువైపు నుండి ఏ ఆశ లేదు. చేతులే మిగులాయయా నీ వైపు చాచుటకు, నా చేతులే మిగులాయయా నీ వైపు చాచుటకు, ఒక్కడినే ఉన్నానయ్యా. ఓదార్చే వారే లేరయ్యా, ఒక్కడినే ఉన్నానయ్యా. ఓదార్చే వారే లేరయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును. ఎవరైనా ఒక్కరే ఉన్నామని చింతించక్కర్లా, దేవుడు ఉన్నాడు మన పక్షాన. అటు కృప జాషువా గారి కుటుంబానికి తను చేస్తున్న సేవకి తోడైంది నడిపించునుగాక. మమ్మల్ని బలపరిచిన నిరీక్షను బట్టి గాడ్ బ్లెస్ అయ్య గారు, చాలా థ్యాంక్ యూ. అలాగే మరి సిబిఎం తరపున మరి జోషప్ అయ్య గారు వచ్చి ఒక 5 minutes గ్రీటింగ్ ఇవ్వాల్సిందిగా దేన్ని బట్టి తెలియజేస్తున్నా. నెక్స్ట్ యూపీ ఆఫ్ ఫెలోషిప్ ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ ఇవ్వాల్సింది తెలియజేస్తున్నా. సుదర్శన్ అయ్య గారు కాడ. భూమి ఆకాశములు సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు నామములో మహిమ చెల్లిస్తూ ఈ క్రిస్మస్ ఏడుకును కొడుకును ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు జాస్వా గారి కుటుంబానికి, వాళ్ళకి ఇచ్చిన పిల్లలకు, అలాగే అమ్మగారికి ప్రభునామములో శుభాలు. ఏదికను అలంకరించినటువంటి సేవకులందరికీ ప్రభునామములో శుభాలు. అలాగే సిబిఎం సంఘ బిడ్డలందరికీ, ఈ వంతెన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రభునామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగనే ఈ ప్రాంతంలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు ఏలియన్య గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే దేవునిని ఆరాధించటం అనేది మనకు అందరికీ తెలిసిందే. ప్రియులరా, దేవుణ్ణి ఆరాధించటం అంటే చాలామంది కొన్ని చేసి ఇదే ఆరాధన అని అంతవరకే సరిపెట్టుకుంటారు. ఆరాధన అనగానే మనుషులకు అర్థమయ్యేది ఏంటంటే లేచి నిలబడి పాట పాడి చేతులు ఊపటం వరకే సరిపెట్టేస్తారు. అదో భాగమే, కాదని అంటలేదు. కానీ అంతవరకు మాత్రమే ఆరాధన చేసి ముగించుకుని వెళ్ళిపోతే అది ఎంత మాత్రమో అది క్రైస్తవత్వానికి సరిపోయినది కాదు. ఆరాధన అనేది ఆ మాటకు అర్థం ఏంటంటే చేతులెత్తటమో, హల్లెలూయా చెప్పటమో, లేకపోతే క్రిస్మస్ అని ప్రభుని గణపరచటమో ఇంతవరకే అని సరిపెట్టుకోవటం అది ఎంత మాత్రమో క్రైస్తవత్వానికి సరిపోయింది కాదు. క్రిస్మస్ అనే మాటకు అర్థము, లోతైనటువంటి అర్థం ఏంటంటే ప్రభువుకి లోబడి బ్రతకటం. మన చెడు మార్గాల్ని విడిచిపెట్టి, పాప మార్గాన్ని విడిచిపెట్టి, ప్రియులరా, బాప్తిస్మము ద్వారా దేవునికి అంటగట్టబడటమే నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే మారు మనసు పొందామో, చెడు మార్గాలను విడిచిపెట్టామో, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఉన్నామో, ఆ రోజునే నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు తప్ప మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా దానివల్ల ఏ సంతోషము కూడా ప్రియులరా దేవునికి కలగదు. దానివల్ల నీకు వచ్చే లాభమేమీ లేదు. ఈ లోకములో ప్రియులరా లాభాలు సంపాదించుకోవచ్చు, కానీ పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం తప్పకోకుండా మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందిన నాడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకోగలవు, ఆ మహిమ దేవునికి ఇవ్వగలవు. అంతేగాని ప్రియులరా నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా, నాకు తోచిన ఆలోచన ప్రకారంగా, నీకు తోచిన ఆలోచన ప్రకారంగా చేసుకుంటా వెళ్ళిపోతూ ఇది క్రిస్మస్ అని చెప్పి మనం ముందుకెళ్ళిపోతే అది ఎంత మాత్రమో ప్రయోజనకరమైనది కాదని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ఆరాధించటంలో ఒక విధానాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. క్రిస్మస్ అనగానే అర్థం ఏంటో
మరొక విధానం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రియులరా, చాలా మంది ప్రభుని ఆరాధించే విధానాన్ని మర్చిపోయి ప్రియులరా ఏదో రకంగా ఆరాధన చేస్తా ఉన్నారు. అసలు దేవుణ్ణి నిజంగా ఆరాధన చేయటం అనేది ఎలాంటిదో ఒక వాక్యాన్ని చూసుకుని ఈ సమయాన్ని ముగించి నా వెనకనున్న దేవుని సేవకులకు ఇస్తానండి. 95వ కీర్తన 7వ వచనం చదువుకుందామండి. రండి, నమస్కారం చేసి సాగులు పడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను నంగీకరించిన యెడల ఎంతో మేలు. ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడైనటువంటి కీర్తనగాడు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రండి అని పిలుస్తూ ఉన్నాడు. లోకములో పాపములో నివసిస్తున్నటువంటి వారు, దేవుని బిడ్డలుగా మేము మారు మనసు పొందేమనుకుని భ్రమలో ఉన్నటువంటి వారు అందరినీ కూడా మరొకసారి పిలుస్తున్నటువంటి మాట ఏంటంటే, రండి. ఏం చేయాలంటండి? నమస్కారం చేయాలంట, సాగిలు పడాలంటండి. ఈ రోజున నువ్వు సాగిలు పడుతున్నావా? సాగులు పడటం అంటే నీకు ఆ అనుభవం ఉందా? నమస్కారం చేసే అనుభవం ఉందా? ప్రియులరా, ఏదో దేవుని సేవకులకు వందనాలు చెప్పేస్తున్నావు, వచ్చినటువంటి వారికి వందనాలు చెప్పేస్తున్నావు. దేవునికి ఎన్నిసార్లు నమస్కారం చేస్తూ ఉన్నావు? దేవునికి ఎన్నిసార్లు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు? అంత మాత్రమే కాదు, మోకాళ్ళ అనుభవం నీకుందా? తెల్లవారుజామున మోకాళ్ళ అనుభవం, మధ్యాహ్న సమయంలో మోకాళ్ళ అనుభవం. ప్రియులరా, ఈ మోకాళ్ళ అనుభవం లేకుండా ప్రియులరా దేవుని యొక్క ఆత్మ నీ మీదకి రాదు. ప్రియులరా, దేవుని ఆత్మానుసారంగా నువ్వు జీవించలేవు. దేవుని పద్ధతి ప్రకారంగా నువ్వు బ్రతికి జీవించడానికి అవకాశం లేదు. మోకాళ్ళు ప్రార్థన నీ జీవితానికి ప్రియులరా గొప్ప మార్పు తెచ్చి అది నేను పరలోక రాజ్యానికి నడిపిస్తుందండి. యేసు ప్రభువే భూలోకంలో ఉండగా ప్రభునందు ప్రేమటువంటి వారలారా, ఆయన పగలంతా సువార్తను అందించి రాత్రంతా గెచ్చెనమనే తోటలోకి వెళ్ళి మోకరించి సాష్టాంగపడి ప్రియులరా దేవునికి ప్రార్థన చేసేవాడండి. యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి మొరపెట్టేవాడు, తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేసేవాడు. ఎవరి కొరకే అంటే ఆ ప్రార్థన ప్రియులరా లోకములో పాపములో మగ్గిపోతున్నటువంటి మన కొరకే ఆయన ప్రియులరా ఎంతగానో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి సాక్షాత్తు దేవుడే ప్రియులను మోకరించి ప్రార్థన చేస్తే నీవు నేను ఎంతగా మోకరించి ప్రార్థన చేయాలి. ప్రియులరా, లోకములో యేసు ప్రభు ఉండగా అనేక మంది వ్యాధిగ్రస్తులు పాపులు వచ్చి ఆయన ముందుల సాగలపడి నమస్కారం చేసి ప్రియులరా మోకరించి, ప్రభువా నాకు ఇలాంటి బాధ ఉంది, నాకు ఇలాంటి పాపం ఉంది, నాకు ఇలాంటి రోగం ఉంది, నాకు స్వస్థతనివ్వండి అని ప్రభుని ఏడుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే తప్పకోకుండా వాళ్ళ ప్రార్థన అంగీకరించాడు. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా అంగీకరించాలంటే నీ ఆరాధనకు సరైనటువంటి ఆనమా లేదంటే దేవునికి నమస్కారం చేయాలి, సాగిలు పడాలి, మోకరించి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రేమటువంటి వారు అంత మాత్రమే కాదు గాని నేడు మీరు ఆయన మాట నంగీకరించిన యెడల ఎంత మేలు. ప్రియులరా, మేలు లేకుండా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. మేలంటే దీవెన, ఆశీర్వాదము. ప్రియులరా, లోకంలో ప్రియులరా భోగభాగ్యాలు సంపాదించుకోవడం కాదు గాని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం, ప్రియుల దేవుని నుండి ఆశీస్సులు సంపాదించుకోవడం, దేవుని కొరకు శ్రమపడి దేవుని కొరకు ఎన్ని ఇబ్బందులైనా అనుభవించి ప్రియులరా దేవుని కొరకు సాక్షులుగా జీవించడమే నిజమైన మేలు, నిజమైన మేలండి. ఈ రోజున దేవుని మాట వినుకోకుండా మనం ఎంతగా ప్రభుని ఆరాధన చేసినా ఆ ఆరాధన వ్యర్థమైపోద్దని మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞానులు తూర్పు దేశం నుండి బయలుదేరి ప్రియులరా యోదయ బెత్లెహేంలోనికి వెళ్ళి ఆ మరియ తల్లిని లేకపోతే మరియమ్మను చూసి యేసు ప్రభుని చూసి వాళ్ళు అత్యానంద భరితులై సాగిలపడి నమస్కారం చేసి ప్రియులరా వాళ్ళు దేవునిని గణపరిచి వాళ్ళు ప్రియులరా కానుకలను అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానుకలు అర్పించటం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, దేవుణ్ణి ప్రియులరా చేతులెత్తి స్తుతించటం ఇవన్నీ ఆరాధనలో భాగమే, కాదని అంటలేదు. ప్రియులరా, ఆ భాగముతో పాటు నీవు దేవుని మాట విని లోబడి ఆయన ఆజ్ఞలను తూచా తప్పగా పాటిస్తే తప్పకోకుండా నీవు దేవుని రాజ్యములో
దేవుని యొక్క కుడిపార్శ్వమున తండ్రి కుడిపార్శ్వమున కుమారుడు ఎలాగైతే ఉన్నాడో అలాగనే మనం ఉండులాగున యేసు ప్రభు మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి విశ్వాసం కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, వినయము కలిగిన వారిగా, పిల్లరా యథార్థత కలిగిన వారిగా, ఏ పాపము ఏ చెడుతనము లేని వారిగా మనం కనిపెట్టుకుని ఉన్నట్లయితే తప్పకోకుండా ఆయన మేఘారూఢుడై వచ్చి ఆ మేఘాల మీద మనల్ని తీసుకుని వెళ్తాడంటండి. అటువంటి భాగ్యము చేరువున్న మనకి, మైకంత్రం ద్వారా వింటున్న మనందరికీ, దేవుడి ప్రాంత ప్రజలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గట్టిగా దైవజనులు గ్రీటింగ్స్ అందించిన జోషాబగయ్య గారికి యేసే మహిమన్ తరపున మా కుటుంబం తరపున మరో దీపరకు వందనాలు. అలాగే నేను ఏదైతే ఆశపడ్డానో, ఏదైతే ప్రార్థన చేశానో, మరి నా ఆశను నెరవేర్చాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, అందరికి అర్థమైపోయింది. మరి దైవజనులు ఏలి అన్నయ్య గారు మా మధ్యలోకి వచ్చారు, చాలా సంతోషం అని వందనాలు. అలాగే మరి యూపీఎఫ్ ఫెలోషిప్, యూపీఎఫ్ కాదు, ఏపీ అపోస్తలు ప్రేయర్ ఫెలోషిప్. మరి నేను ప్రతి 3వ సోమవారం ఒక 10 మంది సేవకుల్ని అక్కడ ఏం చేస్తానంటే, మనం మండితే సంఘం మండిద్ది, సంఘము మండితే ఆ పట్టణము మండిద్దని ఒక 10 మంది సేవకులకి నాకు ఇచ్చిన అభిషేకాన్ని వాళ్ళకి కాడ పంచుతూ, వాళ్ళని కాడ ఒక రోషం కలిగిన వ్యక్తిలాగా, అంటే ఎలాగంటే ఈ లోకంలో ఏది ఉన్నా వ్యర్థమే, ఒక ఆత్మని ఒక నెలకి సంపాదించాలా. ఎన్నమ్మా? ఒక నెలకి ఒక ఆత్మని ఖచ్చితంగా సంపాదించాలా. 12 నెలలకి 12 ఆత్మలు సంపాదించాలని మరి ఒక 10 మందిని ఈరవల్లి అనే ప్రాంతంలో నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ముందుకు నడిపిస్తున్నాను. మరి ఆ గ్రూపులో నుంచి వచ్చిన, మరి మమ్మల్ని ప్రేమించి, మా సంఘాన్ని ప్రేమించి వచ్చిన మరి అపోస్తుల ఫెలోషిప్ ప్రేయర్, నేను కొన్నిసార్లు వెళ్ళకపోయినా మరి నడిపిస్తున్న జాన్ పాల్ అయ్య గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి జాన్ పాల్ అయ్య గారి కాడగా వచ్చి ఒక 5 నిమిషాల గ్రీటింగ్, ఎందుకంటే నేను 9 గంటలకే క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నా. అందుకు దయచేసి ఒక 5 నిమిషాలు మాత్రమే గ్రీటింగ్ అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దైవజనులు వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దైవ సాకుల్ని మరి ఈ ప్రాంతానికి నడిపించి దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. మరి మేము కూడా అక్కడ వేరవల ప్రాంతంలో ఒక 10 మందిగా చేరి, మరి మేము కూడా అపోస్తుల ఫెలోషిప్ ప్రేయర్ అని చెప్పి నెల 3వ సోమవారం ప్రతి ఒక్క సేవకుడి దగ్గర, నెలకొక సేవకుడి దగ్గర పెడుతూ, మరి మేమందరము కూడా మండించాలి అనే ఆలోచన చొప్పున మేమందరము కూడా ఆ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాము. మరి గనుక మరి సేవకులు నాకు 3 సంవత్సరాలు బట్టి పరిచయమయ్యారు. అప్పటి నుంచి కూడా మేము ఇంతవరకు ఎక్కడ కూడా ఏ మాటలో కూడా తేడా లేకోకుండా ఇప్పటి వరకు ఒకే మాట మీద మేమందరం నడుచుకుంటూ దేవుని సందులు అలాగే కొనసాగుతున్నాం. మా చిన్న చిన్న సంఘాలు అయినప్పటికీ దేవుడు బహుబలంగా ఆ సంఘాల్లోనూ బయట కూడా వాడబడుతూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు. ఈ అపోస్తుల ఫెలోషిప్ ఈ ఫెలోషిప్ని మరి దేవుడు ఆశీర్వదించాలని మీరు కూడా దైవ సేవకులకి ప్రార్థన చెప్తూ ఉన్నాను. ఇంకా ముందుకు కొనసాగాలని, ఏక మనసు ఏకాత్మ కలిగి ఆ దేవుని సందులో ఎదగాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అలాగే మీ కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు అవసరమైనవి కనుక మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం
మన దైవ సేవకులు మనం ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థనలో చేసుకోవాలి. దేవుడు ఆలకించి అద్భుతాలు చేస్తాడు గనక ఆ రీతిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ, మరి సమయం ఇచ్చిన దైవ సేవకులకు, మరి మమ్మల్ని ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించారు. మేము రావాల్సింది 80 రావాలి, కానీ 3 వచ్చాం. దేవుడు ఎవరు నడిపిస్తే వారు మాత్రమే వచ్చాము గనక మరి మమ్మల్ని ఆహ్వానించిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్రీటింగ్ అందించిన దైవజనులకి మా ఏసీఎం తరపున, సిబిఎం తరపున కూడా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి మహిమ. మరి ఇంకా లాస్ట్గా గ్రీటింగ్ అందించడానికి నిమ్మల వీధిలో చేస్తున్న దైవజనులు సుదర్శనయ్య గారు. ఇక్కడ ఎవరు కాడ నాకు తెలియనప్పుడు నాకు పరిచయమైన వ్యక్తి ఎవరంటే సుదర్శనయ్య గారు. బాబు ఇలా పరిచర్య చేయకూడదు, ఇలా చేయాలని వెనక తట్టు ఉండి నడిపించిన దైవజనులు. ఆ దైవజనులు పరిచయం అవటానికి మా సొంత అక్కైన మనక్క ద్వారా మరి అన్నయ్య గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు ఏ రోజున కాడ మేము దూరం అవ్వలేదు. ప్రతిరోజు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. మరి మమ్మల్ని అంతగా ప్రేమించిన దైవజనులు సుదర్శన్ గారి ఫ్యామిలీకి మా హృదయపూర్వక వందనాలు. దైవజనులు కాడ వచ్చి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ ఇవ్వాల్సిందిగా దేని నా పేరు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడదాం. దైవజనులు వస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. వచ్చింది దేవుని యొక్క మహాకృపను బట్టి, సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి మరి సేవకులు, ప్రముఖులు, మరి వ్యవస్థాపకులైన మరి ఏలి అయ్య గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన శాంసన్ అయ్య గారిని బట్టి కూడా, వారి కుటుంబాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులందరినీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమతానగరం గ్రామ ప్రజలకు, మరి యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మా అందరికి వందనాలు. మరి క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా దూరంగా కూర్చున్నారు, ఇంకా ఎదర కూర్చుంటే చాలా బాగుండు. మంచిది, మీ ఇష్టం. చూడండి ప్రియులరా, క్రిస్మస్ అన్నది చాలా అద్భుతమైన పండుగ అని మన అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెలంతా కూడా పండుగ చేసి అలసిపోయినటువంటి దేవుని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయినా కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేటువంటిది అలసిపోయే పండుగ కాదు. చూడండి, ఎన్ని పండుగలు చేసినా మనకి చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే రక్షకుడు ఉదయించాడు, లేకపోతే చింత లేదు, ఇంకా యేసు పుట్టాడు. అందుకనే మనకి ఏముండదంటే ఈ పండుగల్లో విసుక అన్నది, అలసట అన్నది ఉండదు. సేవకులే కానీ, మరి దేవుని పిల్లలే కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గ్రీటింగ్స్ అంటే ఏదో 2 మాటలు అంతే, వర్తమానం కాదు. వాస్తవంగా ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏయో కార్యక్రమాలు కాదు, కానీ నిజంగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చినప్పుడు వారు ఆయన్ని అంగీకరించలేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే క్రిస్మస్ మంచి కార్యం చెయ్యాలి. ఆ యవనస్తుడికి తెలుసు బాగా. దేవునికి స్తోత్ర. ఈ రోజుల్లో యేసు ప్రభుని అంగీకరించిన పిల్లలు నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశ లేదు, నిత్యరాజ్యానికి వెళ్ళే మంచి కార్యాలు చేయాలని కూడా ఆశ లేదు. ఎక్కువ ఎవరిని బట్టి దేవుడు దూషించబడుతున్నాడంటే ప్రభువుని అంగీకరించిన వారిని బట్టే దూషించబడుతున్నాడు. కారణం ఏంటంటే మంచి కార్యాలు చేయనందువలన. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు వారు నేను ముగిస్తాను, కొన్ని విషయాలు చెప్పాడు అనమాట. అక్కడ చెప్పినప్పుడు ఆయన అంటాడు, బాల్యం నుంచే నేను
అవన్నీ కూడా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అయితే మరి ఇంకేమన్నా కొదువు ఉందంటే నీకు ఒకటి కొదువు ఉంది. చూడండి, దేవుని పిల్లలైన వారికి దేవుడి దృష్టిలో ఉంటే గనక చాలా కొదువులు మనకి కనిపిస్తాయి, మనలో దేవునికి కూడా కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. అయితే నీకోటి కొదువు ఉన్నది అని అన్నాడు. అతడు మిగుల ఆస్తిపరుడు. దేవునికి స్తోత్రం. మిగులు ఆస్తిపరుడైతే అన్నాడు అనమాట. ఏమనంటే, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చేసి పరలోకములో నీ ధనాన్ని దాచుకుని నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. ఒకసారి చేతులు బాగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుణ్ణి వెంబడించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఎలా పడితే అలా వెంబడిస్తే దేవుణ్ణి మనము వెంబడించలేం. ఇప్పుడు చూడండి, సేవకులు ఉన్నారు మన మధ్యలో. జోసఫా గారు మరి హైదరాబాద్లో ఉద్యోగం చేసిన ఆయన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చారు కదండి. ఇంకా చాలా చోట్ల తిరిగేవారు, అన్నీ విడిచిపెట్టేసి వచ్చారండి. కొన్ని రూల్స్ ఉన్న దేవుణ్ణి వెంబడించాలంటే ఎలా పడితే అలా వెంబడిస్తే దేవునికి ఇష్టం అవుద్దు. దేవునికి స్తోత్రం. అయితే వెంబడించు అని అన్నప్పటికీ అతడికి ఏమొచ్చిందంటే చాలా బాధ, కోపం, దుఃఖం వచ్చిందంట. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, ముఖము చిన్నబుచ్చుకొని. ఆమేన్. చూడండి, ఈరోజు వాస్తవానికి చాలా క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే చాలా తొందరగా అయిపోతుంది. వాస్తవంగా ఇటు వరకు కాలంలో క్రిస్మస్లు అంటే సుమారు మొదలెడితే 11-12 వరకు ఇసుకు లేకుండా కూర్చునేవారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇలా రావాలి, అలా వెళ్ళిపో. హల్లెలూయా. ఇలా రావాలి, అలా వెళ్ళిపోవాలండి. చూడండి, ఇంకా కొంచెం సమయం లేట్ అయిందనుకో, మీ మొఖాలు కూడా యవనస్తుడి మొఖాలుగా అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇక మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మీరు సరిగ్గా కనపడతలేదు కాబట్టి మాకు ఇబ్బంది ఏమి లేదు. ఇంకా దగ్గర కూర్చున్నాం అనుకోండి, మీ మొఖాలు చూసి ఇంకా ప్రసంగం రాదు ఇంకా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని మొఖాలు అలా అయిపోతాయి అనమాట అండి. ఆమేన్. చూడండి ప్రియులరా, అలా ముఖం చిన్నబుచ్చుకుని అతడు ఏం చేశాడంట, యేసు క్రీస్తును నిత్య జీవాన్ని వదిలేసి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. అయితే మరి అతడు దేవుణ్ణి అంగీకరించాడంటారా, అంగీకరించలేదంటారా? చెప్పండి. అదే ప్రశ్న దేవుడు నీకు నాకే వేస్తే మనం దేవుణ్ణి అంగీకరించగలమా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని పిల్లలైన వారు నిజమైన క్రిస్మస్ ఏంటంటే దేవుని మాటలు విని దేవుణ్ణి సంపూర్ణంగా మనము అంగీకరించేటువంటి అనుభవంలోనికి, క్రమంలోనికి, నడిపింపులోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఎంతో కాలాన్ని బట్టి మనం మందిరానికి వెళ్తున్నాం, మనకు ప్రార్థన చేస్తున్నాం, క్రిస్మస్లు చేస్తున్నాం. చూడండి, దేవుని సొంతంగా నువ్వు సరిగా అంగీకరించకపోతే నువ్వు దేవుని కుమారుడు కానే కాదు. ఆ కింద వచ్చిన ఉంటుంది అన్నమాట. చూడండి, ఒకసారి చదువుతారా? ఒకసారి ఆ కింద ఉంటుంది 12 వచనం. అమ్మ తీసినట్టున్నారు అక్కడ. చూడండి, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని కుమారులు కుమార్తెలు అవటానికి అధికారం ఇచ్చానంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవరు దేవుని కుమారులు కుమార్తెలు అంటే దేవుణ్ణి ఎందరైతే అంగీకరిస్తారో, ఆయన అన్నాడు తన స్వజనులే ఆయనను ఈరోజు ప్రార్థనకు వచ్చిన వారే, మందిరానికి వచ్చిన వారే, ప్రార్థన చేస్తున్న వారే సరైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి సరిగా అంగీకరించలేకపోతున్నారండి, లోబడలేకపోతున్నారండి, దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు, దేవుని కొరకు జీవించలేకపోతున్నారు. హల్లెలూయా. అలాగే దేవుని సరిగా అంగీకరించకుండా మనం ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసినా మన క్రిస్మస్లను ఏమవుతాయంటే వ్యర్థమైపోతాయి. అలా ఉండకూడదండి. మనము దేవుని అంగీకరించే వారిగా ఉండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారి దేవుని చేత బహు దీవెనలు పొందుకోవాలి, బహు ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం ఎవరు అంటే ఆశీర్వదించబడిన వారము, అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా మార్చబడిన వారము. దేవునికి స్తోత్రం. లాబాను యాకోబుని అంటాడు, నువ్వు నా ఇంటిలో అడిగిపెట్టిన కానించి నాకున్నది కొంచెమే గాని అది బహుగా. దేవునికి స్తోత్రం. మన అడుగులు ఎలాంటిది, మన జీవితం అలాంటిది. దేవునికి స్తోత్రం. ఆ రకంగా మనం మారాలంటే యేసుక్రీస్తును మనము
అంగీకరించాలి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ అందించిన దేవుని కృపా మందిరం వ్యవస్థాపకులు సుదర్శన గారికి మరి మా సంఘం తరపున మా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు. అలాగే నాకు ఇష్టమైన ఇప్పటి వరకు చెప్పాను, ఇప్పుడు దాకా లేరు కానీ మన మధ్యలోకి వచ్చారు కాబట్టి ఎలి అని అక్కడ వచ్చి సారీ అన్నీ అనకూడదు, ఎందుకంటే సావుకులుగా అయిన తర్వాత వరసలు ఉండకూడదు. ఏముండకూడదు? చిన్నవాళ్ళు అయినప్పటికీ పెద్దవాళ్ళు అయినప్పటికీ దైవజనుడు లేకపోతే పాస్టర్. అందుకు ఆ మాట అన్నందుకు మనం క్షమించాలా. మరి దైవజనులు ఏలియా గారు వచ్చి కొద్ది నిమిషాలు గ్రేటింగ్ ఇవ్వాల్సిందిగా దేవుని నామమున తెలియజేస్తాం. చప్పట్లు కొడుతూ అందరు లేచి నిలబడతాం. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరు లేచి నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని మాటల్లోకెల్లా నాకు ఇష్టమైన మాట ఏంటంటే అన్నాన్ని పిలిపించుకోవడం నాకు చాలా ఇష్టం. వృద్ధులు అన్నీ అంటారు, నడిప్రాయం కలిగిన వాళ్ళు అన్నీ అంటారు, వారి పిల్లలు కూడా అన్నీ అంటారు. నా చేతుల్లో పెరిగిన పిల్లలు అన్నీ అంటున్నారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు అన్నీ అంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అన్నీ అనిపిద్దామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో అప్పటి వరకు దేవుడు ఆయుష్ ఇస్తే చాలా సంతోషం. తలలో ఉంచుదాం. ఒక చిన్న పల్లవితో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్నే చూచే కన్నుల నిమ్మయా, నిన్నే చూచే కన్నుల నిమ్మయా, మరి దేనినైనా చూడకుండా నా కన్నులను మరల్చుమో దేవా. చెబుదామా? మరి దేనినైనా చూడకుండా నా కన్నులను మరల్చుమో దేవా. చెబుదామా? నిన్నే చూచే కన్నుల నిమ్మయా. మరలా చెబుదామా? నిన్నే చూచే కన్నుల నిమ్మయా, మరి దేనినైనా చూడకుండా నా కన్నులను మలచుమో దేవా. మరి దేనినైనా చూడకుండా నా కన్నులను మలచుమో దేవా. నిన్నే చూచే కన్నుల నిమ్మయా. ప్రభా, ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధనలో నిన్ను చూడగలిగే నేత్రాలు ఈ స్థలంలో ఉన్న వారికి, ఈ దూర శ్రవణ యంత్రము ద్వారా వినుచున్న వారికి మీరు అనుగ్రహించండి. నీ మహిమను చూచిన గొర్రెల కాపరులు నిన్ను సంతోషించుకుని ఉండలేకపోయారు. నీ మహిమను చూచిన జ్ఞానులు పరవశం ముందు నిన్ను మ్రొక్కకుండా ఉండలేకపోయారు. నిన్ను చూడలేదు కనుకనే ఏ రోజు మహారాజు
కఠినమైపోయాడు నాయన. ఈ రాత్రి నిన్ను చూచే కన్నులు ప్రతి ఒక్కరికి దయచేసి అత్యానందభరితులుగా, సంతోషభరితులుగా మిమ్మను ఆరాధించి మిమ్మల్ని మహిమపరచుచు వారి జీవితాల్లో ఊరేగించబడుతున్న వారిగా దాన్ని మీరు సిద్ధపరచండి. 1-2 మాటలు నా నోట నీ బిడ్డల కొరకు పలికించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇట్టి చక్కటి అవకాశాన్ని, శుభవచనాలు తెలియజేసే అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులు శాంసన్ జాషువా గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వాస్తవానికి నేను నా పనుల మీద వెళ్ళాను, త్వరగా ముగించుకుని నేను రావడానికి దేవుడు సహాయం చేశాడు, మార్గం అంతట్లో కూడా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడనంటే ఒకే ఒక్క మాట, మనలను మన పాపముల నుండి విడిపించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనలను అందరూ చెప్పాలి. దేని నుంచి విడిపించడానికి? కొంచెం గట్టిగా. ఏది పాపము? ఆజ్ఞను అతిక్రమించుటయే పాపం. ఏది పాపము? మేలైనది చేయనిరిగియో అలా చేయకపోవడమే పాపం. ఏది పాపము? ప్రార్థన చేయకపోవడమే పాపం. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే నువ్వు పాపంలో ఉన్నావు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు ఉండవచ్చు, ఎదుటివానికి మేలు చేయలేని బ్రతుకులో నువ్వు ఉంటే నువ్వు పాపంలో ఉన్నావు. ఇకపోతే సమస్త దుర్నీతియు పాపము. నీతి కాని దుర్నీతి అంటే ఏంటంటే నీతి కానిది ఏదో అది పాపం. సిగరెట్లు కాల్చడం నీత, మందు తాగడం నీత, దొంగతనం చేయడం నీత, మోసం చేయడం నీత. దొంగతనానికి ఆడి క్రైస్తవుడు వేతడానికి సంబంధం లేదు. అబద్ధానికి నువ్వు క్రీస్తుని కలిగిన వాడువా లేదంటానికి సంబంధం లేదు. మోసం చేయటానికి నువ్వు క్రైస్తవుడువా కాదంటానికి సంబంధం లేదు. సమస్త దుర్నీతులు ఏముందనంటే భక్తిహీనత ఉంది. భక్తిహీనత పాపం. ఏంటి భక్తి? ఏంటి భక్తిహీనత? ఏంటి భక్తికి భక్తిహీనతకు ఉన్నటువంటి తేడా ఒక వచనం చదివితే అది మీకు అందరికి అర్థమవుతుంది. యోహాను రాసినటువంటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. భక్తి ఏదో భక్తి కాందేదో. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వాళ్ళని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట భక్తి. యహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా తను కాపాడుకోవడం భక్తి. భక్తి 2 భాగాలు. ఒకటి, దిక్కులేని వారిని, అనాథల్ని మనం ఏం చేయాలి? నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నువ్వు ఏ భక్తి అని చేసుకో, నాకు అనవసరం. నీ భక్తి నీకు దిక్కుమాలని, అనాథల్ని, వారి ఇబ్బందుల్లో పరామర్శించేది నిన్ను ప్రోత్సహించగలగాలి. ఒకటి, నీ భక్తి అనేది నువ్వే భక్తి చేస్తున్నావు నాకు తెలియదు. క్రైస్తవ్యంగా ఉండి భక్తిని చేస్తున్నావా, లేకపోతే క్రైస్తవేతరుడిగా ఉండి భక్తి చేస్తున్నావు నాకు అనవసరం. నువ్వు భక్తిపరుడు అయింటే లోకములో ఉన్న మలినము నీకు అంటుకోకుండా నువ్వు కాపాడుకోవాలి. అలా నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు దుర్నీతిలో ఉన్నావు. నువ్వు దుర్నీతిలో ఉంటే నీలో పాపం ఉంది. ఇక దానికి నేను పాపినా కాదా అని 100 రకాలుగా నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు.
రెండవది భక్తిహీనత ఏంటనంటే మూడవది భక్తిహీనత అంటే ఏంటనంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటం భక్తిహీనత. రోమిలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాటలు రాయబడ్డాయి. సృష్టికర్త మనలను సృష్టించినటువంటి దేవునిగా మనం కొలవకపోవడం, సృష్టిలో ఉన్నటువంటి ఘన ద్రవ పదార్థాలను మనము దేవుళ్ళుగా చేసుకుని పూజించటం అనేది ఉందే, అది భక్తిహీనత. ఇది దుర్నీతి. భక్తిహీనత కానిదేదో, భక్తి కానిదేదో అది భక్తిహీనత. ఏది భక్తిహీనత అని పిలువబడుతుందో అదే దుర్నీతి. దుర్నీతి అనే పాపము నీలో ఉంటే, అవును, ఈ పాపము నుండి నిన్ను విడిపించటానికి నాకు అంతా తెలుసు, ఒకడొచ్చాడు బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలనుకుంటున్నాను, నన్నేం చేయమంటావు అని అడిగాడు. ప్రభు అతనితో చెప్పాడు, నీ ఆస్తి నమ్మి బేదరికిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించాడు అంటే మేలు చేయమన్నాడు. పేదవాడికి సహాయం చేయటం మేలు చేయమన్నాడు. వాడు మేలు చేయలేని నిస్సహాయతలో ఉండిపోయాడు గనక వాడు ముఖం చిన్నబుచ్చుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఒక క్రైస్తవుడిగా ఉండి అన్నీ చేస్తున్నాను, యేసుప్రభు చెప్పాడు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా అన్నాడు. కానీ పాటించావు కానీ నీ పొరుగువానికి మేలు చేయాలి కాబట్టి నీ ఆస్తిని బేదలకు ఇచ్చాయంటే దేవుని మాటకి అక్కడ లోబడలేకపోయాడు కనుక అతడు భక్తిహీనుడిగా మిగిలిపోయాడు. అతనికి ఎంతో బాధ వచ్చి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఒకవేళ క్రీస్తుని ఎరిగి ఎదుటివానికి మేలు చేయలేనటువంటి నీ జీవితం అయితే, ఎప్పుడు ఇతరుల నుంచి మేలు పొందడాన్ని నువ్వు ఆశించి దానివైతే నువ్వు పాపంలో ఉన్నావు. ఇంకా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా, నువ్వు పాపంలో ఉన్నావు. ఈ పాపము నుండి మనం విడిపించబడకపోతే వైకుంఠం కానీ అనబడేది, మోక్షం అనబడేటువంటి పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనం పొందుకోలేము. ఇప్పుడు యేసు ఎందుకు వచ్చాడనంటే, తెలుసో తెలియకో భక్తిహీనతలో ఉన్నటువంటి నిన్ను, తెలిసి మేలు చేయలేకపోతున్నటువంటి నిన్ను, ఎరిగి ప్రార్థన చేయలేకపోతున్నటువంటి నిన్ను కూడా, మనందరినీ కూడా రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనకి పెట్టబడినటువంటి పేరు యేసు. చెప్పండి ఏంటి యేసు అన్న మాటకి అర్థం ఏంటి? రక్షకుడు. ఈరోజు ఈ రక్షకుడు నీ జీవితంలో నీకు అవసరమైనటువంటి దేవుడు నీ బ్రతుకుని ఒక్కసారి ప్రభువుకి అప్పగించుకుని నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఆయన్ని, ప్రభా నన్ను తప్పించు, నిత్యరాజ్యాన్ని వారసుడు చేయని అడగవలసిన ఆవశ్యకత ఈ పెండాలంలో కూర్చున్నటువంటి వారికి ఉంది. రెండో పాయింట్ చెప్తున్నాను నేను. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే, ఆయన మనతో కలిసి ఉండడానికి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరితో కలిసి ఉండడానికి? మనతో పాటు ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవదూత మరియతో చెప్తూ ఉంది, నీకు కుమారుడికి అంటాడు, అతనికి నువ్వేమైనా పేరు పెట్టాలి, ఇమ్మానుయేలుని పేరు పెట్టు అంటది. ఇమ్మానుయేలు పేరునకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడంటే చెప్పాను కదా, పాల్లో ఆ మజ్జిగ చుక్క వేసినట్టు. తోడు పాల్లో మజ్జిగ చుక్క అయితే ఏమవుతుంది, ఆ పాలన్నీ కూడా మజ్జిగ తయారు చేసుకుని పెరిగి ఎలాగైతే మారిపోతాయో, నీ జీవితాన్ని అలా మార్చేయడానికి, అందుకనే నీ జీవితాన్ని అలా మార్చడానికి వేసి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎక్కడో ఉంటే నువ్వు ఆయన్ని చేరుకోలేవు గనక, ఆయన మహామహిమలో ఉన్నాడు గనక, మహామహిమలో ఉన్నటువంటి దేవుని దగ్గర నువ్వు వెళ్ళలేవు గనక, ఆయన ఎంత మహిమ కలిగినట్టు మోషే అంటాడు, నేను చూడాలి నేనంటే నువ్వు నన్ను చూడలేవు. ఆయన ఏది నేను చూస్తున్నా, సరే చూసుకో, ఆ బండ చాటుకెళ్ళి అక్కడి నుంచి నువ్వు చూడు అని అంటే, బండ చాటుకెళ్ళి బండ నుంచి పక్కన నిలబడి చూస్తున్నాడు. అలాగా ఆ తేజో మహిమను చూడలేక ఆ బండ చాటుకెళ్ళి దాని సందుల్లో నుంచి వస్తూ ఉన్నాడు. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే, తండ్రిని మనకు కనుపరచటానికి. అందుకని అది యోహాను సువార్తలో ఆయనే చెప్తాడు, నేను తండ్రి ఏకమై ఉన్నామని ఎరగమా, మీరు నన్ను ఎరిగితే తండ్రిని ఆయనను నువ్వు ఆ మహిమలో చూచి ఆయన గుణలక్షణాల గురించి తెలుసుకోలేవు గనక
శరీరమును దాల్చినటువంటి యేసుని చూచుట ద్వారా ఆయన గుణలక్షణాలు నువ్వు తెలుసుకోవడానికి, నీతో కలిసి తన గుణలక్షణాలేంటో నీకు కనుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడండి ఆయనకేంటని అంటాం. ఆయన భూలోకానికి వచ్చాడు, ఆకలి కొన్నాడు, దప్పి కొన్నాడు, అలసిపోయాడు. ఇవన్నీ మనకు ఉండేటువంటి సహజ లక్షణాలు. అవే లక్షణాలను ఆయన కలిగిన వాడయ్యుండి ఆయన భూలోకంలో జీవిస్తూ ఉంటే అనేక మంది ఆయన తప్పు పట్టుకుందామని చుట్టూ చేరితే యేసుప్రభు వారు ఒక ఛాలెంజ్ విసిరాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? శరీరధారిగా నివసించినప్పటికీ పాపము లేని పాపరహితుడిగా జీవించాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును. ఆయన పరిశుద్ధుడు, దేవుడు కాబట్టి పరిశుద్ధుడని నీవు నేను తప్పించుకుంటాం గనక మనం మన బలహీనతను ఇంకా మనం బలహీనపరుచుకుని ఇంకా అగాధంలోకి వెళ్ళిపోతాం గనక ఆయన శరీరధారిగా వచ్చి పాపము లేనివాడిగా జీవించి పాపమును జయించి నీవు నేను పాపమును జయించడానికి ఒక మాదిరిని చూపించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మనతో కలిసిపోయాడు. ఆయన అన్నాడు మత్తయి సువార్తలో, నేను మీతో కూడా సదాకాలము ఉంటాను. ఈ దేవుని గురించి లేఖనాలు ఇలా చెబుతూ ఉన్నాయి. లేఖనాలు ఏమని చెబుతున్నాయంటే, కీర్తనాకారుడు లేఖనం ఎత్తి 49వ అధ్యాయంలో అనుకుంటా మాట్లాడతాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మరణము వరకు మనలను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు నడిపిస్తారు ఆయన? నువ్వు ఈ లోకాన్ని నుంచి పోయే వరకు కూడా ఆయన నీతో కూడా ఉంటాడు. ఆయన పోయిన తర్వాత నీవు ఆయనతో ఉండే జీవితాన్ని జీవించటానికే నీ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. భూలోకములో నీతో ఉండటానికి వచ్చాడు, పరలోకములో తనతో. అందుకనే యోహాను సువార్తలు అంటాడు, నేనుండు స్థలంలో మీరును ఉండునట్లుగా. ఆయన ప్రార్థన 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు, తండ్రి నేనుండు స్థలములో వారు కూడా ఉండాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. యేసయ్య ఈ లోకంలో మన కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకనంటే ఆయన ఉండే స్థలములో మనం ఉండడానికి, అలా ఉండాలంటే మన పాపం పరిహరించబడాలి. ఆ పాపమును పరిహరించడానికి మనతో పాటుగా జీవించినటువంటి దేవుడు ఆత్మరూపిగా ఈ రోజు కూడా జీవిస్తూ ఇలాంటి సేవకులందరూ నిలబెట్టుకుని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. గ్రీటింగ్స్ కాబట్టి ఇంకెక్కువ మాట్లాడేసిన ఎవరుగా నేను అయ్యగారు నన్ను క్షమించాలి. దేవునికి మహిమ కలుగును. చెప్పండి, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మన పాపముల నుండి మనలను. ఏది పాపం? నాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళు మేలు చేయకపోతే పాపం. నేను గొప్ప క్రైస్తవుడు అనుకున్నవాడు ప్రార్థన చేయకపోతే పాపం. మేము గొప్ప భక్తి పరులమని చెప్పుకున్నటువంటి మన భారతీయ జనాంగము భక్తి అనే దాంట్లో ఇతరులకు మేలు చేయకుండా, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించుటయే పాపం. ఈ పాపము నుంచి విడిపించడానికి ఈ రాత్రి ఈ స్థలమందు దేవుడు ఎదురు చూస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వస్తావా? ఆయనని రక్షించి నీ కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. నేనున్న స్థలంలో వీరిని కూడా కూర్చోండబెట్టాలని. ఆ స్థలమును సిద్ధపరచడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి రాబోతూ ఉన్నాడు. బ్రతికి ఉంటే ఆయనను నువ్వు నమ్మి బ్రతికి ఉంటే, నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన మాట ప్రకారం జీవించడానికి జీవిస్తూ నువ్వు బ్రతికి ఉంటే, మేఘారుడే వచ్చుచున్నటువంటి యేసు దగ్గరికి మహిమ శరీరముతో నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ ఆ పాపము నుండి విడిపించి ఆయన మాటల ప్రకారం జీవిస్తూ నీవు మరణిస్తే, తిరిగి లేపబడి సజీవులుగా ఉన్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో కూడా నువ్వు రాకడలో ముందుకి వస్తావు. చనిపోయినా ఆయనతో పాటు రాకడలో నువ్వు వస్తావు. ఆయనతో కూడా బ్రతికి ఉంటే ఎత్తబడతావు. నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఆ వారసత్వాన్ని యేసు మాత్రమే ఇవ్వగలడు. అందుకని అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో, నీవు యేసుతో కూడా కుమారుడు అయితే ఆయనతో కూడా నీవు వారసుడు. ఆయన పరలోకానికి వారసుడు. ఆయన కలిగిన వారుంటే పరలోకానికి వారసులుగా ఉంటారు.
నిత్యత్వంలో వారసులుగా ఉంటారు, మోక్షమందు వారసులుగా ఉంటారు, వైకుంఠమందు వారసులుగా ఉంటారు. అందరూ భక్తిని అక్కడికి చేరాలని కదా అలా చేర్చగలిగినటువంటి యేసు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వస్తావా? నీ పాపములను ఒప్పుకుని విశ్వసిస్తావా? ఆయన మాట ప్రకారం నీ బ్రతుకును నడిపించుకుంటావా? నువ్వు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ అన్ని అని పిలవటం ఇష్టమే, కానీ మరి దైవజనుల్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలా? హానరబుల్ చేయాలా. ఎందుకంటే ఈ లోకానుసారంగా శరీర సంబంధంగా మనము అన్నదమ్ములు అవ్వచ్చేమో, కానీ దేవుడు పిలిచిన తర్వాత తనని ఏమని పిలుస్తాడంటే నా యాజకుడా. ఏమంటాడు? దేవుడే పేరు పెట్టి పిలవడం. ఏం పిలవడం? యాజకుడు అన్నాడు. హల్లెలూయా. అందుకు మరి దైవజనులు ఏలయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు, మా సంఘం తరపున ప్రత్యేక వందనాలు. మరి గ్రీటింగ్స్ అయిపోయినాయి. పిల్లలైతే మరి ఒక స్కిట్ నేర్చుకున్నారు. దేవుడు ఈ లోకానికి శ్రేష్టమైనది తీసుకొచ్చాడు, కానీ అది తీసుకోవటానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు. అది ఇస్తే ఏం చేస్తున్నారంటే అది ఓపెన్ చేసి తీసుకున్న తర్వాత క్లోజింగ్ ఇస్తాను నేను. అంతకుముందు మరి సిబిఎం యూత్ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రండి, సిబిఎం యూత్ వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలా. మరి క్రిస్టియన్స్ పేట యూత్ వచ్చి ఒక దేవుని మహిమపరిచారు. మరి సిబిఎం యూత్ కూడా వచ్చి దేవుని మహిమపరచాలా. త్వరగా అందరు కడ రండి. సిబిఎం యూత్ ఎవరైనా సరే అందరు కడ రండి. అనే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తి దేవుని నామమున స్తుతిద్దాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ కలిసి చెప్దాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్న నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా.
రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ యేసుక్రీస్తు నామమున మహిమపరుద్దాం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, ఆమేన్. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, Glory. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ కలిసి చెప్పండి. యేసయ్య నామంలో Glory. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామం